క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనము నవంబర్ మాసంలో మూడవ ఆదివారంన ఇక్కడ ఉన్న మన ముందు ఏవో ఒకటి ఉంటాయి కనుక సంఘానికి ఏం కావాలి, విశ్వాసాలకు ఏం కావాలి అని ప్రార్థన అడిగినప్పుడు ఈరోజు మనిషికి, క్రైస్తవుడికి రెండు కంపల్సరీ కావాలి అనేది ఈరోజు మనం తెలుసుకున్న వారమై, చెప్పబడుతున్న వారమై ఉన్నాం. ఏంటి రెండు? అసలు మనిషికి రెండు అనేది ఏమిటంటే, రెండు కళ్ళు ఉన్నాయి కదండి, రెండు బ్రెయిన్స్ కూడా ఉన్నాయి కదండి. తెలుసా? రెండు బ్రెయిన్స్, చిన్న మెదడు, పెద్ద మెదడు. కనుక అందు గురించి వీడికి చిన్న మెదడు లేదు ఏదో అంటుంటారు కదా. రెండు మెదళ్ళు ఉన్నాయి, కరెక్టే, అది మనమేమి కల్పించుకోవట్లేదు. అలాగనే రెండు కన్నులు, రెండు శ్వాస యొక్క నాలికలు, ఆ తర్వాత రెండు చేతులు, రెండు పెదవులు, రెండు కాళ్ళు, ఈ రెండు 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 గుండెలో కూడా రెండు ఉన్నాయండి. హార్ట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్ అని. మరి ఆలోచించండి, రెండు ఉన్నప్పుడు క్రైస్తవుడికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే రెండు పెట్టాడు. ఒకటి, క్రైస్తవుడు ఈ భూమి మీద ప్రార్థనతో, వాక్యముతోనే అతడు ముందుకు వెళ్తాడు. సో ఎందుకంటే ఇవి రెండు కాళ్ళలాగా ఉన్నాయి కనుక, నీకు ఒక కాలులాగా వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్, ఇంకొక కాలులాగా ప్రార్థన ఉండాలి. సో ఇవి ఉండి దేవుడు, మీరు పరుగు పందెములో పరిగెత్తువారై ఉన్నారు కనుక బహుమానము పొందుటకు మీరు అలా యొక్క పరిగెత్తమన్నాడు. ఎప్పుడైనా ఒలింపిక్స్లో ఎవరైనా సరే ఆ యొక్క కుంటివాడు మరి పరిగెత్తుతాడా? ఎప్పుడైనా చూసారా? ఆ పారా ఒలింపిక్స్ ఉంటే వదిలిపెట్టండి, అవి ఒలింపిక్స్ కానే కాదు కనుక అవిటి వాళ్ళకు కూడా చేస్తారు. సో ఎప్పుడైనా ఒక కుంటివాడు ప్రపంచంలో 100 మీటర్ డాష్ ఒలింపిక్స్లో కొన్ని సెకండ్స్లో దాన్ని రీచ్ కావాలి. చిరుత పులితో సమానంగా పరిగెత్తగలిగిన వాళ్ళు ఉన్నారు. అమెరికా యొక్క బోల్ట్ కదండి, హుస్సేన్ బోల్ట్ అని అతను చాలాసార్లు గెలిచాడు. ఇప్పుడు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఆ యొక్క స్పోర్ట్స్ చూడడం కూడా మానేస్తాను. కానీ నేను చెప్తున్నాను, అంత వేగంగా వెళ్ళే అతను రీచ్ అయితే, ఒక్కసారి రీచ్ కాగానే అతను గోల్డ్ మెడల్ పొందితే అతని బ్రతుకులో ధనము, సిరులు, ఇట్లా రాసులు కుమ్మరిస్తారు. ఒక్క అడ్వర్టైజ్మెంట్కి 100 కోట్లు ఇస్తారు అతనికి, అతను ఏదైనా కంపెనీకి చేస్తే. అంతగా పరుగు పందెంలో గురి వద్దకు చేరేవాడికి కాలు ఒకటి లేకపోతే ఎట్లా? సో క్రైస్తవులు కుంటి బతుకుతో ప్రార్థన వద్దు, వాక్యం వద్దు. నా వాక్యం ఉంటే ప్రార్థన లేదు, ప్రార్థన ఉంటే వాక్యం లేదు. ఇవి రెండు ఉన్నప్పుడే అది నిజమైన సంఘం, క్రైస్తవుడు కనుక. సో ఈరోజు మనం వాక్యం గురించి, ఇలాంటి సంఘాల్లో వాక్యమే ఉంటుంది. కొన్ని సంఘాల్లో వాక్యంతో పని లేదు, వాళ్ళకి కల్చరల్ ఎంటర్టైన్మెంట్ కావాలి కనుక వాళ్ళ గతి, వాళ్ళు ఎటుపోతున్నారో వాళ్ళకే తెలియదు, మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత మనలాంటి సంఘాల్లో కూడా వాక్యం విన్నా ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన అనేది వ్యక్తిగతంగా 3 చోట్ల ఉంటుంది ప్రార్థన. ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ఒక భక్తుడు అన్నాడు, ప్రేయర్ ఈజ్ ద బ్రీత్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అంటే ప్రార్థన విశ్వాస యొక్క, క్రైస్తవుడి యొక్క శ్వాస. శ్వాస అన్నప్పుడు, శ్వాస మీరు ఎప్పుడైనా ఆపేశారా? టీవీ ఆపేశారా? చాలాసార్లు టీవీ, ఫోన్ ఆపేశారా? ఆపేసి ఉంటారు. వంట ఆపేసి ఉంటారా? బట్టలు ఎన్నో ఆపేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మీ శ్వాస ఆపేశారా? కొద్దిసేపు ప్లీజ్ కొంచెంసేపు, ఎందుకు ఊరికే పిలుస్తున్నావు గాలి ఊరికేనా అని ఆపారు ఎప్పుడన్నా? లేదంటే మీ మమ్మీ డాడీ చేశారు, ఆపరా గాలి ఊరికే పిలుస్తున్నావు అని. ఎప్పుడైనా శ్వాస ఆగితే ఏమవుతుంది? మనిషి కాఫిన్ బాక్స్ రెడీ అవుతుంది, బిస్మిల్లా. మరి శ్వాస ఆగిపోయిన వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. బైబిల్ చెప్తుంది మృతులు ఈరోజు క్రైస్తవులు. దోస్ డు నాట్ ప్రే దే ఆర్ డెడ్ క్రిస్టియన్స్ అంటుంది. క్రైస్తవులు సచ్చిన క్రైస్తవులు, చచ్చిపోయి ఉన్నారు కనుక ప్రార్థనే చేయరు అసలు. సో దే ఆర్ డెడ్ క్రిస్టియన్స్. అది నేను అనట్లేదు, దేవుడు అంటున్నాడు. ఆ యొక్క సంఘాలతో, ఎఫెసీ, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ, ఒక సంఘంతో అంటున్నాడు, నీవు జీవించుచున్న వాడవే కానీ నువ్వు మృతుడవయ్యావు. నువ్వు బతికున్నావు కానీ సచ్చిన వాడవు అంటున్నాడు ఒక సంఘాన్ని. ఎందుకంటే ఆ సంఘము ప్రార్థన చెయ్యదు కనుక. సో మన చర్చ దేవుడు చెప్తున్నాడు, ఇండివిజువల్ ప్రార్థన ఉన్నాక రెండవ ప్రార్థన ఎక్కడుంది? కుటుంబ ప్రార్థన కనుక. కుటుంబ ప్రార్థన, చాలాసార్లు కుటుంబాలలో ప్రార్థన లేదు. మరి కుటుంబాల్లో ప్రార్థన లేనందుకు ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో ఏ యొక్క అభివృద్ధి, సమృద్ధి ఉండదు. బయటికి తీసుకెళ్ళండి ఆ యొక్క వాలంటీర్స్ చూడండి. అయితే ఎప్పుడైతే కుటుంబంలో ప్రార్థన లేదో ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది కదండి? అది కలిసి జీవించే అవకాశము లేదు. ఆ యొక్క కుటుంబానికి ఇది లేదు. చాలాసార్లు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసినాక తన్నుకున్న వాళ్ళు ఉన్నారండి. కుటుంబ ప్రార్థన అయినాక ఏమవుతారు? తన్నుకుంటారు. ఎందుకు తన్నుకుంటారండి? నువ్వు ఇంతసేపు ప్రార్థన చేస్తావు, అక్కడ టీవీ సీరియల్ అయిపోయిందని కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతసేపు చేస్తే ఎట్లా ప్రార్థన? ఎందుకంటే ఆ టీవీ సీరియల్ చూడాలి.
నువ్వు ప్రార్థన చేసుకుంటే. కుటుంబ ప్రార్థన అయినాక కూడా తనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవి డిఫరెంట్ సంగతులు చెప్తున్నాను. కానీ కుటుంబ ప్రార్థన ఉండాలి. అది రెండవ ప్రార్థన. మూడవ ప్రార్థన బైబిల్ చెప్తుంది. అది ఈరోజు మనం లూకాసు వార్త 24వ అధ్యాయం తీసి మొదలు పెడతాము. లూకాసు వార్త, గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 24 వర్స్ 44, 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలో నన్ను గురించి రాయబడినవని నెరవేరినని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. జీసస్ తన డిసైపుల్స్తో మాట్లాడుతున్నాడు. యేసు ఆయన చెప్తూ అంటున్నాడు, మీతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నెరవేరినాయి. ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథంలో కీర్తనలు నా గురించి చెప్పినవన్నీ అయిపోయినాయి. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, దేవుడు మనస్సును తెరిచే దేవుడు అండి. ఈరోజు ఎన్నో తెరుస్తారు కదండి. దేవాలయాలు తెరవచ్చు, ఓపెన్లు తెరవచ్చు, స్టేషన్లు తెరవచ్చు, ఎయిర్పోర్ట్లు తెరవచ్చు. ఎన్ని తెరిచినా సరే మనసును తెరిచేది దేవుడే. ఆయన చేతిలో ఉంది కనుక ఆయన తెరిచాడు. ఆయన క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోంచి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడి రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పి తర్వాత ఏమన్నాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చుండని వారితో చెప్పాను. యేసు పునరుత్థానుడైనాక 40 దినాలు కనపడ్డాడు సంఘానికి, తన ప్రజలకు కనపడ్డాడు. 40 days యేసును సిలువేశారు, యేసును చంపారు, యేసును పాతిపెట్టారు. ఆయన సమాధిని జయించి లేచిన తర్వాత 40 దినాలు కనిపించాడు భూమి మీద. ఆయన 40 days కనిపించినప్పుడు ఆయన ఏ శరీరం కలిగి ఉన్నాడు? అప్పుడు ఆయన చనిపోకముందు, సిలువ ఎక్కకముందు ఆయన బేతనియా నుంచి నజరేతుకి వెళ్ళాలన్నా, నజరేతులో నుంచి ఆయన బెత్లెహేంకి రావాలన్నా, బెత్లెహేంలో నుంచి ఆయన ఇంకో ఊరికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళేవాడు శరీరంతో. బట్ పునరుత్థానమైనాక అట్లా కాదు. ఆయన ఇక్కడుండి క్షణంలో ఇంకో చోటు ఉంటున్నాడు, మాయమైపోతున్నాడు అక్కడి నుంచి. ఎందుకు? ఆయన పునరుత్థానానికి ఏ శరీరాన్ని ధరించుకున్నాడు? పునరుత్థాన మహిమగల శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన కిటికీలు వేసినా, తలుపులు వేసినా, ఏవి బిగించినా వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఆ బాడీ అది దేవుడు మనం కూడా పునరుత్థానానికి ఇస్తాడు ఆ బాడీ. అలాంటి యేసు ఆ శరీరముతో 40 దినాలు కనబడ్డాడు. వాళ్ళతో మాట్లాడుతుంటే అంతరానం అయిపోయాడు. ఇక్కడే ఉండే యేసుప్రభు ఇటుపోయాడు, అటుపోయాడు. ఆ గల్లీలో గల్లీ లేదు, ఎక్కడ దొరకడు యేసుప్రభు, వెళ్ళిపోయేవాడు. ఆ పునరుత్థాన శరీరంతో 40 days వాళ్ళకు కనపడి వాళ్ళని బలపరిచి స్థిరపరిచి ఏం చేశాడంటే, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన ఒలీవల కొండకి అక్కడ పిలిచినప్పుడు ఆయన అలాగున ఆరోహణం అయిపోతే ఆయన చెప్పాడంటే, మీరు వెళ్ళి సేవ చేయండి అని చెప్పలేదు. మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, మీరు వెళ్ళి దయ్యాలను వెలగొట్టండి, మీరు వెళ్ళి అద్భుతాలు చేయదు, మీరు వెళ్ళి ఆ శాస్త్రుల పరిచయాలు ఉన్నారు కదా వాళ్ళతో విభేదాలు ఆ యొక్క డిబేట్లు పెట్టుకొని ఏమీ చెప్పలేదు. మీరు నాకు సాక్షులు, మీరు వెళ్ళి ఏం చేయండి అంటే కనిపెట్టండి, ప్రార్థన చేయండి, అంతే. దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పినాక యేసుప్రభు శిష్యులు కదండి, వాళ్లకు ఉండొచ్చు చాలా ఆతురత, తొందరగా మరి ఏదైనా చేయాలని. మరి వాళ్ళు చేశారా? బైబిల్ చెప్తుంది చూడండి, దేవుని యొక్క వాక్యంలో. ఆయన 50 ఆయన చేపెత్తని వారు వారిని తీసుకొని పోయి చేతులు ఎత్తి వారిని ఆశ్రదించాను. వారిని ఆశ్రదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. వారు ఆయనకు నమస్కారం చేసి మహానంత యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం, కంటిన్యూగా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తారు. సో బైబిల్ చెప్తుంది, దేవుని మాట ఈ శిష్యులు విన్నారా లేదా? వాళ్ళు తొందరపోయి ఏమైనా చేశారా? చాలామందికి ఆగుతారా అండి? ఆగరు. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త బట్టలు కుట్టించుకుంటారు, పండగ రాకముందు వేసుకుంటుంటారు, ఎందుకంటే ఆగదు కనుక. చాలామంది కొత్త బండి కొనుక్కుంటారు, రిజిస్ట్రేషన్ కాకముందే తీసుకుపోతారు, ఎక్కడో తగిలిస్తారు. తొందర కదా. కానీ చాలామంది పెళ్ళి కాకముందే ఒక ఎంగేజ్మెంట్ కాక ఇంకా రోజు ఫోన్లలో నో డార్లింగ్. ఇక పెళ్ళి అయితే ఆగచ్చు కదా. లేదు, ఈరోజు కల్చర్ అట్లా లేదండి. రోజు ఇద్దరు ఫేస్బుక్లో 2 ఫేసులు పెట్టుకొని కూర్చుంటారు. అవసరం అంత తొందరగా పెళ్ళి అవుతుంది కదా, ఆగచ్చు కదా. లేదు, కల్చర్ అట్లేదు. ఇంకా చాలామంది వాళ్ళ జీవితాలలో చాలా విడ్డూరమైంది, వండుతూనే సగం తినేస్తారు. కాపలా కాయాల్సి వస్తుంది కొంతమందికి. కానీ వంట ఇస్తే సగం అయిపోయినాయి, సగం అయిపోతే కూర దించే వరకు కూడా ఆగరండి. మనిషికి ఆతురత భూమి మీద కదండి, ఏదో చేశారు. యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, నేను చెప్పాను కనిపెట్టండి. ఒకరోజు ప్రార్థన చేశారు వాళ్ళు, కనిపెట్టారు. 2 రోజులు చేశారు, 3 రోజులు చేశారు, 3 మంచి సంఖ్య, ఏమీ కాలేదు. 4 రోజులు చేశారు, 5 రోజులు చేశారు, ఏమీ కాలేదు. 6 రోజులు చేశారు, 7 రోజులు చేసినా 7 రోజులకి ఏం కాలేదు.
కానీ వాళ్ళు 7 రోజులు కానీ ఇంకా పైన రోజులు ఎట్లా ఉన్నారండి? వాళ్ళు కలిసి ఎట్లా వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనస్సులు ఎంతగా ఒకరికొకరిలో వారు వాళ్ళకి అనుబంధం కలిగి ఉన్నారంటే వాళ్ళకు విసుగు రాకుండా ఉన్నారు. చాలాసార్లు మనకి ఇష్టం లేని చోట ఎక్కువసేపు కూర్చోలేమండి. అప్పుడు ఏమంటాం తెలుసా? అదిగో ఆ మొహం కూర్చుంది, ముళ్ళ మీద కూర్చున్నా నేను అంటే ఆ సిస్టర్ ఎప్పుడు ముళ్ళ మీద కూర్చున్న ప్రాక్టీస్ ఉందేమో. నిజంగా ఎవరైనా కూర్చున్నారని ముళ్ళ మీద? మరి ఎందుకంటారు అట్లా ముళ్ళ మీద కూర్చున్నారు? ఎట్లా కూర్చుకుంటాయి ముళ్ళు కదా, తెలియదు అది. కానీ అది వ్యక్తీకరణ. అంటే నాకు సావు వీళ్ళతో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది అని అని వెళ్ళిపోతారు వాళ్ళు పోతే కూడా. అట్లా ఒక మనిషికి ఇష్టం లేకపోతే ఒక గంట కూర్చోలేమే మనము. 7 దినములైపోయింది. ఒక్క చోట యేసుప్రభు శిష్యులు 12 మంది, ఒకడు వెళ్ళిపోయాడు 11 మంది, 70 మంది శిష్యులు వాళ్ళు, ఇంకా స్త్రీలు 120 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు చెప్పినట్టుగా అలాగునే ఉన్నారు. కనుక 7 రోజులు అయిపోయింది. 7 సంపూర్ణ సంఖ్య కదా, 7 ఆత్మలు, 7 ఆ యొక్క రంగులు, 7 రాగాలు. ఇక బైబిల్ అంతా 7 ఉంటుంది బాగా, 7 దినాలు. ఏమీ కాలేదండి. సరే పోన్లే 7 మంచి కాదు, 8 న్యూ బిగినింగ్. 8వ దినమని ఏమైనా జరిగితే ఏమీ జరగలేదు వాళ్ళకు. ఇక అందరు పేతురు ఆపేసేగా ప్రార్థన, పోదాం ఎంతోమందికి సువార్త ప్రకటిద్దాం, పాటలు పాడదాం, మన కవితక్కని తీసుకుపోదాం పాటలు పాట. వెళ్ళిపోయారా వాళ్ళు? వెళ్ళిపోలేదండి వాళ్ళు. దేవుడు ఏం చెప్పాడో దాని మీద వాళ్ళు అలాగనే వేసి ఉన్నారు. 8వ దినం కూడా అయిపోయింది. 9వ దినం కార్పెట్లు దులుపుకొని వెళ్ళిపోతే అయిపోతుంది, ఏంది ఇక్కడ అనుకున్నామండి. 9 days కూడా కాలేదు. కానీ బైబిల్ తీయండి, అపోస్తుల కార్యం తీయండి, దేవుడు వాక్యం చెబుతుంది 10th డే ఆ యొక్క యేసుప్రభు ఆరోహణం అయినప్పటి నుంచి ఆ యొక్క 10వ దినమున బైబిల్ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో బహు స్పష్టంగా చెప్తుంది. చూడండి దేవుని వాక్యం 12వ వచనం. అప్పుడు వారు ఓలియోల కొండ మీద యెరూషలేము తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారేనగా పేతురు, యోహాను, యాకోబు వీరి పేర్లంతా రాస్తూ 14 అంటాడు, వీరందరూ వీరితో కొంత స్త్రీలను యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గట్టిగా చప్పట్లు కొడదామండి. వాళ్ళకు ఇండెఫినెట్, ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏం తెలీదు, కానీ అలాగున చేస్తారు. ఒక్కరోజు ప్రార్థనకి, 2 రోజుల ప్రార్థనలకు విసిగిపోయి, 3-4 రోజుల ప్రార్థనలకు విసిగిపోతే ఆనాడు సంఘము ఏమీ తెలియకుండా 10 days ప్రార్థన చేసేది. వాళ్ళ 10 days ఎలాగుందంటే బైబిల్లో ఒక సంభవాన్ని దేవుడు కనిపెడుతూ ఆయన నెరవేర్చాలని. అదేమిటంటే 50వ దినాన్ని పెంతికోస్తు దినం అంటారు. సో గ్రీక్లో మనందరికీ తెలుసు కదా, మనం 1, 2 రాస్తాం కదా ఆ యొక్క నంబర్స్. అలాగున వాళ్ళ యొక్క దాంట్లో మరి స్క్వేర్ లేకపోతే 4, తర్వాత ట్రై అంటున్నాం. ట్రై అంటే అలా భాషలో 3 కనుక, అట్లనే ఆ యొక్క బైబిల్ ప్రకారము, ఆ గ్రీకు యొక్క భాష ప్రకారము పెంతకోస్ట్ అంటే 50th డే రోజు దేవుడు ఆయన పరలోకం నుంచి ఆత్మను కుమ్మరించాడు. పెంతికోస్తు దినమున 10వ రోజున దేవుడు పరలోకం నుండి తన ఆత్మను కుమ్మరించాడని. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుని యొక్క పెంతికోస్తు పండగ దినము. పెంతికోస్తు పండగ దినం, అదొక పండగ దినం. వాళ్ళకు తెలియదు, వాళ్ళెవరూ కూడా యూదా మతంలో లేరు. ఇక వాళ్ళు యూదా మతంలోంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి పెంతికోస్తు పండగతో ఏమీ సంబంధం లేదు. పెంతికోస్తు పండగే చేసుకోవాలంటే వాళ్ళు ప్రార్థనలు ఎందుకుంటారు, ఏవో పనులు చేసుకునేవాళ్ళు, సిద్ధపడేవాళ్ళు కాదు. వాళ్ళు పెంతికోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచున్న గాలి ఒకటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట ఇల్లంతా నిండాను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండి వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. ఒక సంభవం కొరకు వాళ్ళకు తెలియదు, కానీ 10 దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు ఆ యొక్క ఆత్మ అగ్ని జ్వాలల వలె, నాలుకల వలె వారి యొక్క తల్ల మీద నిలిచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే మనకు టైం ఎప్పుడో తెలియదు, బట్ దేవుడు ఆ టైంలో ఇచ్చేస్తాడు. యూదుల యొక్క పెంతికోస్తు అనే ఒక పండగ దినమున దేవుడు ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టం కనుక ఆ దినమున ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు. వాళ్ళు అనేక భాషలు మాట్లాడారు. ఎన్ని భాషలు మాట్లాడారు చూడండి దేవుని యొక్క వాక్యంలో. ఆ కింద 2వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి 9లో. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియలు, యూదీయులు, కప్పదోకియా 9th verse, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశంలో, అదే కాదు కురేన్ దగ్గర లిబియా ప్రాంతంలో ఉన్నారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రతిష్ఠులు, క్రేతీయులు, అరబీలు, అరౌండ్ 14 languages మాట్లాడారు ఆ రోజు.
దేవుడి ఆత్మ కుమరించబడ్డప్పుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు నోరు తెరిచి 14-15 భాషలు మాట్లాడేసేసారు. సడన్గా మాట్లాడారు. అకస్మాత్తుగా ఇక గాలి వీచిన తర్వాత యెరూషలేములో అప్పుడు 20 లక్షల మంది ఉన్నారంట పండగకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ పండగ దేవుడి యొక్క యూదులకు సంవత్సరానికి 3 సార్లు పండగలు ఉంటాయి. ఆ పండగలు ఖచ్చితంగా రావాలి. ఎలాగున మనం ఓటేయటానికి వెళ్తారు కదా, అట్లా వాళ్ళకు దేవుడు ఆనాడు ఆజ్ఞ ఇస్తే పాత నిబంధనలో, కనుక యూదులు పెంతెకోస్తు పండుగన యెరూషలేములో 20 లక్షల మంది దాకున్నారు. వాళ్ళు యూదులు 3 సార్లే, కానీ మన ఎన్టీ సెట్ వాళ్ళు 12 సార్లు పోతారు ఊరికి. మించిపోయారు ఎన్టీసీ వాళ్ళు. అదిగో పులి అంటే ఇదిగో తోక, ఇదిగో ఇక్కడ అంటే నేను ఊరిలో ఉన్నా అంతే. రాత్రి ఎక్కడం బస్సు తెల్లారి దిగిపోవడం అక్కడ. ఆలోచించుకోండి, మీరు యూదుల్ని మించిపోయారు కనుక ఊరికి వెళ్ళడంలో. ఎంత ఓపిక, ఎంత శక్తి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో. ప్రతిసారి ఊరికి కొట్టుకొని పెరడిపోతుంటారు. యూదులను ఏమైనా ఆయన 3 సార్లే చెప్పాడు వాళ్ళకు. ఎన్టీసీ వాళ్ళు పోతారు, పోండి ఏం పర్వాలేదు. కానీ బైబిల్ చెప్తుంది ఆ యొక్క యూదులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యమైపోయి ఆ బిల్డింగ్ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆ బిల్డింగ్ దగ్గర గుమిగూడి ఏంటి గాలి, ఏంటి శబ్దం, ఏంటి ఇది అని చెప్పి ఒక వింత చోద్యం చూడటానికి చాలామంది వచ్చేసారు. వచ్చేసి అక్కడ గుమిగిడినాక వీళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలులు భాషలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు చూశారు ఏం అర్థం కావట్లేదు. అయితే అప్పుడు ఇప్పుడు చెప్పాలంటే అందరికీ నాలుక ఉంటుంది, టంగ్ ఉంటుంది కదా. అయితే లూజ్ టంగ్ కూడా ఉంటుంది. లూజ్ టంగ్ అంటే కుక్కలాగా బయటకు వచ్చి ఎలా అంటుంది అట్లా టంగ్ లూజ్ అయిపోయినట్ట. టంగ్ లూజ్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. టంగు టైట్ అయినా వెళ్ళాల్సిందే. చాలామంది టంగు లూజ్ అయినా మాట్లాడటానికి, తినడానికి మెక్కాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో నాలుక నోరు బాగా చూపించుకుంటారు, ఎందుకంటే ఎన్నో మిస్ అయిపోతాయి కనుక. సో ఇక్కడ టంగ్ నేను చెప్తుంది, టంగ్ ఉంటుంది, లూజ్ టంగ్ ఉంటుంది. అంటే ఆ వచ్చిన యూదుల్లో అనేకులు ఒకడు లూజ్ టంగ్తో ఏమనేసాడు తెలుసా, వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే, అరే ఏంది ఇదంతా కూడా. మరి ఇంతమంది భాషలు మాట్లాడుతుంటుంటే అక్కడ ఏముంటుందండి, గోల ఉంటుంది, అలజడి ఉంటుంది. కనుక అక్కడ నెమ్మదిగా ఉంటుందా? అక్కడ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ కాముగా ఉంటుందా? పోనీ రైతు బజార్కి వెళ్తే కాముగా ఉంటుందా? రైతు బజార్లో వంకాయ నమ్ముతారు, ఆలుగడ్డ. ఎప్పుడైనా రైతు బజార్లో అట్లా చూసారా? కాముగా ఉంటే పరిగెత్తి బయటకు వస్తాం మనం కాముగా ఉంటే. పోనీ రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రైల్వే స్టేషన్లో కూడా ఎవ్వరేం మాట్లాడరు. చిప్స్ అమ్మేవాడు చిప్స్ అంటాడు. ఎంత గోల ఉంటుందండి రైల్వే స్టేషన్లో, రైతు బజార్లో. నిజంగా అలాగునే వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే ఆ శబ్దానికి ఎంత గోల అవుతుందంటే అక్కడ తట్టుకోలేనంత. అప్పుడు అర్థం కాక ఒకడు ఏం చేశాడంటే, టంగ్ ఉన్నాడు, వాడికి లూజ్ టంగ్ కనుక ఆడేమన్నాడంటే, వీళ్ళు కొత్త మద్యముతో నిండి ఉండి ఇట్ట పిచ్చిగా మాట్లాడుతున్నారని. అంటే కొత్త మద్యం అంటే ఏంటది అంటే ఫ్రెష్ మార్నింగ్ దొరికిన ప్యాకెట్ అని. దొరుకుతున్నాయి ఎప్పటికీ ప్యాకెట్లు అండి, గవర్నమెంట్ బ్యాన్ చేసిందా దొరుకుతున్నాయా? ఆదివారం వస్తుందా తెచ్చుకుంటారా? లేకపోతే నిప్పించేస్తారా ఇంటికాడ? కళ్ళండి ప్రసాద్ కదా, ప్రభుత్వ సారాయి దుకాణంలో. వీళ్ళు తాగారని ఒకడు అంటున్నాడండి. అనే వరకు అంతసేపు భాష మాట్లాడుతున్నా, పేదరు కూడా ఏదో మాట్లాడుతున్నాడు. పేదరు ఆగిపోయాడండి. ఆగిపోయి ఏం చేశాడు తెలుసా, అయ్యారా కామన్నాడు అందరినీ. మేము కొత్త మద్యము తాగేలాగున మాట్లాడలేదు. దేవుడు మనకిచ్చిన యూదులారా, యోవేలు గ్రంథములో ఆయన ఒక ప్రవచనం ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తున్నాడు. అంత్య దినములలో నా ఆత్మను మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద కుమ్మరిస్తాను, మీ పనివాళ్ళ మీద, మీ పనికత్తెల మీద కువిస్తారు, మీ యవ్వనులు దర్శనం చూస్తారు, మీ ముసలి వాళ్ళు దర్శనాలు చూస్తారు. ఎండ్ టైంకి వచ్చేసాం మనము. యోవేలు ప్రవక్త దర్శనం అని చెప్పి అందరూ ఆ మాటలకు ఆగిపోయారు. అమ్మా ఈ కరెక్టే చెప్తున్నాడు, ఈ భాషలు మాట్లాడడం ఏంటి అని చెప్పి దేవుడు ఒక సంభవాన్ని నెరవేరుస్తున్నాడు. కనుక దేవుడు భాషలు ఎందుకు ఇచ్చాడంటే, ఆయన ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గర భాషల్ని చెదరుమరి చేశాడు. వాడు నిమ్రోద్, వాడు మహావేటగాడు. వాడు ప్రపంచాన్ని ఆడొక్కడే పరిపాలించాలని ఆ యొక్క ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వాడు గోపురాలు పట్టణం కడుతుంటే ఇక అది ఆగదని చెప్పి దేవుడు ఆ యొక్క భాషల్ని తారుమారు చేస్తే, బాబేలు దగ్గర తారుమారైన భాషలు
యెరూషలేములో అవి ఏకమవుతున్నాయి. గట్టిగా చెప్పళ్ళు కొడదామా? ఇంకంతే, బైబిల్లో ఇంకా దాని గురించి ఇంకేమీ లేదు. అదే కరెక్ట్ కనుక బైబిల్ చెప్తుంది. సో భాషలు మాట్లాడుతున్నారు. భాషలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ప్రపంచంలో చెదిరిపోయిన ప్రతి వాడికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని సత్యము, దేవుని ఉనికి, దేవుని ప్రేమ, దేవుని రక్షణ, దేవుని విమోచన తెలియజేయడానికి వాళ్ళకు భాషలు ఇచ్చాడు. కనుక వాళ్ళు ఏం చేశారు? అన్నీ భాషలు మాట్లాడారు. సో మనం ఇక్కడ ఆగితే, భాషలు ఈరోజు మనం మాట్లాడచ్చా? ఒకటి మనము ఆ యొక్క ప్రశ్న వేసుకోవాలి. సో భాషలు మాట్లాడమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? కనుక ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక అపోహ, లేకపోతే ఒక అసత్యాన్ని ప్రకటించి దాన్ని సత్యంగా ఈరోజు ఒక చర్చ్ ప్రమోట్ చేస్తుంది. కనుక నేను దాని విషయమే చాలా విభేదిస్తాను. కనుక 1900 సంవత్సరంలో ఒక అమెరికన్ ఆయన, మీరు గూగుల్ కొట్టుకొని చూడండి, ఆయన పెంతెకోస్తు చర్చ్ స్టార్ట్ చేసి మనం భాషలు మాట్లాడాలి, మనకి వరాలు ఆపరేట్ అవుతాయి, మనం అన్నీ చేయొచ్చు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ యొక్క 124 సంవత్సరాలు అనుకుందాం, 23 సంవత్సరాల క్రితము, అంతకుముందు పెంతెకోస్తు చర్చ్ లేదు. వాళ్ళు పెంతెకోస్తు అని ఎందుకు పెట్టుకున్నారు? దేవుడు అక్కడ రాశాడు కనుక. మరి అది ఒక పండగ కనుక, అది దేవుడు ఆ పండగ రోజు, ఆ పెంతెకోస్తు రోజు దేవుడు ఆ ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఎందుకు చేశాడు? ఆయన ఒక గొప్ప సైకిల్, ఒక చక్రాన్ని చేస్తున్నాడు. యూదుల యొక్క పండగలు 7 పండగలు: పస్కా పండుగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, పెంతెకోస్తు పండగ, ఆ తర్వాత ప్రాయశ్చిత్త పండగ, ఆ తర్వాత 6వది బూరల పండగ, 7వది అది పర్ణశాల పండగ. నాలుక మీద నోటి మీద చెప్తాను నేను. ఎవడు ఈరోజు క్రైస్తవులకు పండగలు ఉన్నాయా? ఒక పెంతెకోస్తు పండగ రోజు పెంతెకోస్తు సంఘం పెట్టి దాన్ని భాషలో మాట్లాడాలని చెప్పుకునే వాళ్ళ తర్వాత చెప్తా, వాళ్ళ గురించి వస్తాను. సో కనుక యూదుల్లో ఇక్కడ భాషలు మాట్లాడిన వాళ్ళు ఆ పండగలు వదిలిపెట్టారు. వాళ్ళు యూదులుగా పుట్టి, యూదులుగా పెరిగి, సున్నతి చేసుకొని యెరూషలేము దేవాలయంలో బలులిచ్చి ప్రధాన యాజకుడు కిందుండి యెహోవా దేవుడి కొరకు కనిపెడుతున్న వాళ్ళు మెస్సయ్యాని ఇవ్వగానే ఆ మెస్సయ్యాను స్వీకరించారు. వాళ్ళు స్వీకరించి యెరూషలేమును వదిలిపారేశారు, యూదా మతాన్ని. వీళ్ళెవరు పెంతెకోస్తు పండగ చేసుకోవట్లేదు. సో క్రైస్తవులకు పండగలు లేవు ఈరోజు. సో ఈ క్రిస్మస్, ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈ యొక్క ఈస్టరు, ఆ తర్వాత కృతజ్ఞతార్పణ, కోతకాల దరిద్రపు పండగ, గుడారాల పండగ, ఎడారుల పండగ బైబిల్లో లేదు. ఇవన్నీ కల్పించి పారేశారు. సో ఈరోజు బైబిల్ చెప్తుంది, ఒక పండగ నాడు అది దేవుడు సంభవం కనుక ఖచ్చితంగా దేవుడు పాత నిబంధనల పండగలు కొత్త నిబంధనలో నెరవేర్పు చేస్తున్నాడు. ఒక పండగ వచ్చినప్పుడు ఒక నెరవేరిపోద్ది, అంతే తప్ప ఆ పండగ చేయాల్సిన పని లేదు. సో మరి క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు క్రిస్మస్ ఇవి అంటే? క్రైస్తవులు భారతదేశానికి జూయిష్ చర్చ్ రాలేదు. యూదుల మధ్య స్థాపింపబడ్డ, యెరూషలేము అంతియోకలో స్థాపింపబడ్డ ఆ సంఘం ఇండియాకు రాలేదు. అది తోమా తెచ్చాడు, అది అయిపోయింది స్టార్టింగ్లో. అమెరికా నుంచి వచ్చింది మనకు చర్చ్, అమెరికా నుంచి వచ్చింది, అమెజాన్ నుంచి కాదు, అమెరికా నుంచి వచ్చింది. దిక్కుమాలిన అమెరికన్ చర్చ్ వచ్చింది మన ఇండియాకి. వాళ్ళు ప్రకటించి ఏం చేశారంటే, వాళ్ళ యొక్క సంస్కృతిలో ఉండే ఒక చెట్టు పెట్టి క్రిస్మస్ చేసి పారేసేశారు. 400 ఏళ్ల వరకు చెట్టు లేకుండింది. అసలు క్రిస్మస్ 325 ADలో స్టార్ట్ అయింది. యేసుప్రభు సంఘం ప్రారంభించినాక ఫస్ట్ 100 ఏళ్లలో క్రిస్మస్ ఎవడు చేయలేదు, 200 ఏళ్లలో చేయలేదు, 300 ఏళ్లలో చేయలేదు, 325లో స్టార్ట్ చేశారు ఇది క్రిస్మస్. ఎందుకంటే అది జూయిష్ చర్చ్ కాదు కనుక. మరి ఇంతమంది తగలబడ్డారు. వీళ్ళకు అమెరికా నుంచి వచ్చిన చర్చ్ నుంచి ఉన్నాయి తప్ప యేసు యొక్క చర్చ్లో లేవు కనుక అవి బైబిల్లో ఉండదు. క్రిస్మస్ చేయమని ఉండదు, బైబిల్లో ఉండదు. గుడారాల పండుగ ఉండదు, కృతజ్ఞతార్పణల పండుగ ఉండదు. ఈ దిక్కుమాలిని అడుక్కునే బిచ్చపు చర్చిలు కృతజ్ఞతా పండుగ ఎందుకు చేసుకుంటారు? సంవత్సరం అంతా కానుకలు తీసుకొని దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక బోనస్ ఇవ్వండి అని చెప్పి అడుక్క తినే అడ్డమైన బిచ్చపు సంఘాలు విలేవనెత్తినాయి డబ్బుల కొరకు. ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళకి కృతజ్ఞతా పండుగ మనకు లేదు, దేవుడు ఇవ్వలేదు. యూదులకు ఉండింది, వాళ్ళ కోతకాల పండుగ ఉండింది. కోతకాలం అంటే ఏం? జేబులు కోయడమే. ఈరోజు కోతలంటే జేబులు కోయడమే. ఇంకా జేబులు పర్సులు ఆడలేదే, పర్సులు మగవాళ్ళే జేబులుగా వస్తారు. ఈ పాస్టర్లు అడుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి అంతకు మించలేదు. దేవుడి ధనము, డార్క్ ట్రెజర్స్ ఏ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. అసలు రహస్యములో ఉండే ధన నిధులను కొల్లగొట్టమని చెప్తున్నాడు దేవుడు. తన బిడ్డలకు ఇస్తాడు ఆయన. లేదు కనుక ఎందుకు చెప్తానంటే, ఈ పెంతెకోస్తు సంఘం 123 సంవత్సరాలు అయింది అంతే. 24 కంప్లీట్ కాలేదు కనుక 123 సంవత్సరాల క్రితము పెంతెకోస్తు సంఘం ఏమీ లేదు. యేసుప్రభు సంఘం ఉంది, అప్పటి నుంచి ఉంది. వాళ్ళు భాషలు మాట్లాడాలని, భాషలు మాట్లాడితే
మనం అన్న సరే. ఇక్కడ బైబిల్ చెప్తుంది, వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అపోస్తల కార్యంలో వీళ్ళు భాషలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు చూడండి. ఆ 11వ వచనంలో, క్రేతీయులు, అరబీలు మొదలైన మనందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. ఆ జిబ్రిష్ లాంగ్వేజ్ మాట్లాడలేదు వాళ్ళు. పేతురు మాట్లాడితే కేంక్రేయ భాష మాట్లాడాడు, ఇంకా ఎవరి భాష మాట్లాడితే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఆ రోజు అర్థమై అంటారు, అరే వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరాళ్ళు? పామర్లు, చదువురాని వాళ్ళు. పేతురు వీళ్ళంతా కూడా చదువులేని వాళ్ళు, పామర్లు, బీదలు, ఎంత ఏమీ కాదు వాళ్ళు. అసలు వాళ్ళు మన లాంగ్వేజ్ మాట్లాడడం ఏంటి ఇంత సడన్గా? అది కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చున్నాం మనం, ఎవరైనా కొరియా భాష మాట్లాడగలుగుతామా? చైనీస్ మాట్లాడగలుగుతామా అండి? మాట్లాడలేము కదా. కనీసం తమిళ్ ఉన్నారా? సడన్గా తమిళ్ మాట్లాడలేము. మనకు పక్క రాష్ట్రం. సో 15 భాషలు మాట్లాడుతుంటే క్లారిటీ ఉంది, 15 భాషలు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. వీరు మన భాషలో ఇంత చక్కగా విరుస్తున్నారని చెప్తారు. మరి ఈరోజు భాషలు మాట్లాడాలి ఏముందని? ఏమన్నా అర్థమైద్దా మనకు? ఏమి కాదు. ఓరికందర శబర కరబరగర, రబ రబ రబ, రివర్స్ వేస్తే బరబరబర, ఏమన్నా ఉందా? కనుక నేను విమర్శించడం కాదు, నేను అసహించుకుంటున్నాను. ఆ దిక్కుమాలిన పెంతెకోస్తు సంఘస్థులు నన్ను కూడా ఎన్నోసార్లు అనుకోండి, నీకు భాషలు రావంటే నీకు ఆత్మ లేదని. ఎక్కడ చూపించండి. భాషలు మాట్లాడిన వాడికి ఆత్మ లేదనా? బైబిల్లో పాత నిబంధనలో 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లో 1050, 1050 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా దేవుడు భాషలు మాట్లాడమన్నాడా? ఎక్కడైనా భాషలు మాట్లాడమన్నారా? భాషల పిచ్చి పట్టి మీరు భాషలు మాట్లాడినేవుడికి ఆత్మ లేదనుకోవడము మీ వెర్రి. కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను మన సంఘానికి, న్యూ టెస్ట్మెంట్, ఎవరైనా భాషలు మాట్లాడుతుంటే జాలి పడండి వాళ్ళ మీద. దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు, బట్టలు లేనోడు, ఆ తర్వాత వీధి మీద ఉండేవాడు కదా, వాళ్ళని చూసి ఎట్లా జాలి పడతామో, పెంతెకోస్తు భాషలు మాట్లాడే చూసి జాలి పడండి. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలీదు. మళ్ళీ ఇంకోటి ఈ చూపించి వాళ్ళు అయ్యో బాబో మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు అని మళ్ళీ మేము దేవుడితో మాట్లాడుతున్నాం. దేవుడితో మాట్లాడితే ఈ కేకలేంటి, అరుపులేంటి? దేవుడితో మాట్లాడితే నేను పోయి ఇంటి కింద మంచం కింద పోయి మాట్లాడు. సంఘంలో మాట్లాడమన్నాడు. పౌలు గద్దించాడు, మీరు భాషలు మాట్లాడొద్దన్నాడు. అర్థం చెప్పేవాడు లేకపోతే అది వ్యర్థం. అది నువ్వు ఎందెందో పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఎవరికి అర్థం కాదు. నేను మాట్లాడితే అందరికీ అర్థం కావాలి, ఖచ్చితంగా అర్థం కావాలి, లేకపోతే నేను చెప్పేది ఏముంటుంది? సో ఈ పిచ్చి వెర్రి పట్టిన పెంతెకోస్తు సంఘము ఆ యొక్క తొండ ముదిరి ఏమైందంట? గట్టిగానండి, ఏం భయపడదు, ఊసర వెళ్ళాను. సో ఈ పెంతెకోస్తు చర్చ్ ముదిరి కరిస్మాటిక్ అయిపోయింది. కరిస్మాటిక్ అంటే టచ్, టపక్, అది. ఆ తర్వాత పైసా 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 పైసా, ధనలక్ష్మి పట్టుకుంది వాళ్ళకి చెప్పాలని. ధనదేవత, పైసలు, డబ్బులు ఇవ్వండి మీరు దీవెన, డబ్బులు ఇవ్వండి దీవెన. డబ్బే ధనమే సార్. దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా దేవుణ్ణి సిరిని ప్రేమించగలుగుతారా? సిరి అనే మాట బైబిల్లో బమ్మూనని ఉంది. అది భయంకరమైన మాట ఉంది తెలుసా. గ్రీకులో వేరుగా ఉంది అసలు. యేసుప్రభు చెప్పాడు, నన్ను సిరిని అని మన తెలుగులో మామూలుగా ట్రాన్స్లేట్ చేశారు కనుక మమ్మూత్ అని ఉందన్నమాట. ఇంకా మంచి భాష నాకు గుర్తులేదు. దయ్యము, దయ్యము అది. మీరు దాన్నన్నా నన్ను రెండు కుదరదని చెప్పేశాడు యేసుప్రభు. మరి ఈరోజు ఆ కరిస్మాటిక్ చర్చికి ఏమర్థమవుతుందండి? డబ్బులు, నూనె అమ్ముకోవడం, చర్చిలు అన్నీ డబ్బులే. కనుక అలా ఉంది. ఒకటి వాళ్ళ భాషలో మాట్లాడేమనుకుంటుంది, నేను దేవుడితో మాట్లాడితే ఏడ్చావు, దేవుడితో మాట్లాడి నాకెందుకు? దేవుడితో మాట్లాడుతున్నారంట. అరే నీకే తెలియదు పిచ్చివాడా. చర్చ్ సత్యమునకు సంఘము. ప్రపంచమంతా వీళ్ళని ఎగతాళి చేస్తున్న ఆ పెంతెకోస్తు పిచ్చి పట్టుకొని, ఆ తెల్లబట్టలు వేసుకొని భాషలు మాట్లాడి వీళ్ళకు భాషలు రావు కనుక వీళ్ళకి ఆత్మ లేదని దిక్కుమాలినలకు ఒక జవాబు నాది. మోడీ గారు ఏ భాష మాట్లాడతారండి? మోడీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? గుజరాత్, సౌత్ గుజరాత్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కొంచెం డైలెక్ట్స్ వేరుగా ఉంటాయి. కానీ మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ భాష ఎట్లా మారుతుంటో కొంచెం. సో సదరన్ గుజరాత్ ఆయన, అక్కడ పుట్టి పెరిగాడు. ఆయన గుజరాత్ భాష మాట్లాడుతూ అనర్గళంగా మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప నాయకుడు కదా. ఆ గుజరాత్లో ఆ భాషలో మాట్లాడే ఒక అబ్బాయి యేసుప్రభు రక్షణ పొందాడండి. రక్షణ పొంది ఏం చేశాడు తెలుసా? ఆయన అయ్యో ఇంత గొప్ప దేవుడా, విగ్రహారాధికుడు, ఒక హిందువు కనుక రక్షణ పొంది నేను ఖచ్చితంగా మా వాళ్ళందరినీ రక్షణలో నడిపించుకోవాలంటే నేను ఖచ్చితంగా సేవ చేయాలండి. ఎక్కడ గుజరాత్లో ఏం తెలుస్తుంది? సరే అబ్బాయికి ఎవరు అడ్రస్ ఇచ్చారు, అతడు సౌత్ ఇండియా వచ్చాడు, బెంగళూరుకి వచ్చాడు. ఒక చోటుకు వచ్చి ఆయన ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఒక దీంట్లో జాయిన్ అయినాక వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఇస్తారు. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేసినాక మంచిగా బైబిల్ ట్రైనింగ్ చేసి దేవుని వాక్యం మంచిగా నేర్చుకొని, అన్నిటికీ ఎట్లా ట్రైనింగ్ ఉందో బైబిల్ కూడా ఉందని నేర్చుకోవాలి. క్రమబద్ధంగా నేర్చుకుంటే తెలుస్తుంది కనుక. అలాగూ నాది అయిపోయింది, కోర్స్ అయిపోయాక నేను సేవ చేయడానికి గుజరాత్ వెళ్తా అంటే నువ్వు అన్నారు వాళ్ళు, నువ్వు గుజరాత్ వెళ్ళటానికి వీల్లేదు.
నీవు గుజరాత్లో కాదు, నీవు క్రాస్ కల్చర్ మా మినిస్ట్రీ, నువ్వు లేచి ఇంకో భాషలోకి వెళ్ళాలి. మరి ఏ భాష అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని పంపిస్తారు. అట్లా ఝాన్సీ అనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ యొక్క లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ లాంగ్వేజ్ తెలుసా అంటే తెలుగు. గుజరాత్ అతనికి తెలుగు తిరుగుతుందా? తెలుగు నేర్చుకొని అతడు తెలుగులో వాక్యం నేర్చుకొని తెలుగులో వాక్యం చెప్పడానికి ఉంటే అతన్ని గుజరాత్ నుంచి అతన్ని ఆంధ్రప్రదేశ్కి వేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త చెరువు అనే దగ్గర అతడు బైబిల్ చదవటము కొద్ది కొద్దిగా వస్తుంది, మాట్లాడడం కొద్ది కొద్దిగా వస్తుంది. అయినా వాటికి నిలబడి వాక్యం చెప్తూ ఉంటే ఈరోజు 40 కుటుంబాలు రక్షణ పొందినాయి. గట్టిగా చెప్పలు కొడదామా? అది ఎవరో కాదు, అతను మన చర్చికి దేవుడిచ్చిన దిలీప్ దేశాయి. అతని భార్య పేరు రాందేబేను, అమ్మాయి కూడా గుజరాత్ అమ్మాయి, ఇద్దరు మిషనరీస్. ఈరోజు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆ యొక్క చెరువు అనే ప్రాంతంలో ఇదిగో యొక్క పుట్టపర్తి సాయిబాబా డిస్ట్రిక్ట్ అని పెట్టారు కదా, దానికి దగ్గరలో ఉంటుంది. ఫోటోలు చూపించగలుగుతాను, నేను మర్చిపోయాను కనుక, లేకుంటే తమ్ముడు శైలస్కి ఇప్పుడేస్తాను, నా దగ్గర ఉన్నాయి అతని యొక్క దిలీప్ దేశాబాయ్. ఎందుకంటే మిషనరీ కనుక నాకు రెగ్యులర్గా ఫొటోస్, కీబోర్డ్ వాయించుకుంటా పాటలు పాడుతున్నాడు. తెలుగులో భాషలు మాట్లాడుతున్నాడా లేకపోతే వాక్యం చెప్తున్నాడా? దిక్కుమాలిన పెంతెకోస్తు సంఘస్థులకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రపంచంలో 3006 భాషల్లో బైబిల్ దేవుడు ఇచ్చి వాళ్లకు ఆ యొక్క భాషల్లో వాక్యం చెప్తే రక్షణ పొందుతున్నారు తప్ప నేను రబ్బ 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 బరబర ఊరికందర శబరకర ఏందా పిచ్చి, ఏమొస్తుంది దాంతో మాట్లాడితే? గుజరాత్ మోడీ భాష, మోడీ తన మాతృభాష. అతను ఒక అబ్బాయి ఈరోజు తెలుగు భాష మాట్లాడి వాళ్ళని రక్షణలోకి నడిపించాడు. సో ఈ భాషలు అవసరం ఆ సంఘానికి. ఈరోజు ఎంతమంది నశించిపోతున్నారు. నేను తమ్ముడు జాను భద్రాచలం వెళ్ళాం, 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచాను నేను. ఇక్కడ దాకా నీళ్లు బురద కాలువలు దాటుకుంటూ వెళ్ళాం. వాళ్ళు ఏం కోయ భాష. నాతో వెళ్ళిన బ్రదర్ అశోక్ మాట్లాడుతున్నాడు కోయతోటి. వాళ్ళకు ఆడవాళ్ళకు ఒక ఆమెకైతే ఒక నైటీ ఉందండి, బట్టలు. మగవాళ్ళకు బట్టలే లేవు, నిక్కరేసుకొని ఉన్నారు పాపం, పేదలు కనుక. వాళ్ళ దగ్గరికి పోయి హూరికందరాబా షికారికరాబా అంటే బయటికి రాం మనం. మళ్ళా కోయల దగ్గర పోతే వస్తాం బయటికి, ఇంకా ఉండదు, తిరిగి ఉండదు. వాళ్ళకి అంత డేంజర్, వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గింది. భాషలు మాట్లాడతారు వీళ్ళు. పోయి ఒక కోయోడికి భాష మాట్లాడి రక్షణలోకి నడిపించు. సిగ్గుమాలిన ఆ యొక్క పెంతెకోస్తు సంఘంలో నాయకులు బ్లాక్ అయిపోయారు కనుక వాళ్ళకి అర్థం కావట్లేదు. భారతదేశంలో 140 కోట్ల మంది రక్షణ పొందకుంటుంటే చర్చుల్లో భాషలు మాట్లాడుకొని ఊగి బట్టలు ఊడిపోతుంటే పక్కన పడతా ఉన్నారు. ఆ దిక్కుమాలిన సంఘం పట్ల నాకు రక్తం ఉడికిపోతుంది. భారతదేశంలో ఎంతమంది లేవాలి ఇలాంటి, ఎంతమంది మిషనరీస్గా ప్రాణాలు పెట్టుకొని ఏం పోయాలి ఆ చర్చి, ఎవరిని రక్షణలోకి నడిపించింది? ఈరోజు భాషలు మాట్లాడేది దేవుడు ఆనాడు సూచనగా ఇచ్చాడు, ఆయన ఒక సంకేతంగా ఇచ్చాడు. నేను సకల ప్రజలకి నేను మాట్లాడతాను, ప్రతి బిడ్డ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. వాళ్ళ భాషల్లోని భాషలు ఇస్తే ఆ భాషల్ని పట్టుకొని 1900లో ఏం పేరుందని నేను చూసుకోలేదు, అమెరికాలో పెంతెకోస్తు చర్చ్ స్టార్ట్ చేసి అది ముదిరి ఈరోజు కరిష్మాటిక్ అయి సంఘాన్ని, మనుషుల్ని దోచుకుంటూ డబ్బులతో సర్వనాశనం చేస్తున్నారు. గ్రేస్ అని చెప్పి కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్పాలనుకుంటే, మీరు ఎవరైనా భాషలు మీకు రావా అంటే ఇట్లా చూడండి, నువ్వు మాట్లాడతావంటే నీ మీద జాలి పడుతున్నారు కదా, అంతే తప్ప మనం భాషలు మాట్లాడమని ఎక్కడ ఆజ్ఞ లేదు. నువ్వేదైనా భాష నేర్చుకుంటే ఒక్కడికి వాక్యం చెప్పు. ఈరోజు మన భద్రాచలంలో ఉన్న మనకు సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే మన చర్చ్ మినిస్ట్రీలో అటాచ్ అయిన అశోక్ మన కోయ భాష మాట్లాడతాడు. నేను వింటా ఉన్నా, మంచిగా వింటా ఉన్నా. కోయలో వాక్యం చెప్తాడు. ఇంకా వాళ్ళకి బైబిల్ లేదు, కానీ యేసు ప్రేమను వివరిస్తుంటే ఎంతోమంది వచ్చారు. మన పిల్లలు ఎవరండి, మన యొక్క భద్రాచలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేయొద్దండి ఒకసారి కదా. భద్రాచలంలో VBS చేస్తే వాళ్ళకి తెలుగులో చెప్తున్నాం. ఆ పెద్దోళ్ళకి రాదు తెలుగు. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కనుక కొంచెం ఎక్స్పోజ్ అవుతారు, కానీ తెలుగులో మంచిగా కథలు వింటున్నారు. పోయి భాషలు అవుతుందా? సో దయచేసి న్యూ టెస్ట్మెంట్ చర్చ్ నిలబడాలి. ఎందుకంటే భూమి మీద సంఘానికి ఒకటి ఏమో తెలుసా, బైబిల్లో తిమోతి పత్రికలో ఉంది, సత్యమునకు స్తంభము సంఘమే. గట్టిగా చెప్పండి కొడదామా? ప్రపంచం ఎవడైనా ట్రూత్ నేర్చుకోవాలంటే చర్చే. అలాగున స్థాపిస్తే ఈ చర్చిలోనే భాషలు మాట్లాడాలని, భాషలు లేకపోతే ఏదని, నేను దేవుడితో మాట్లాడుతున్నానని ఏమేమో చెప్పుకునే ఆ పిచ్చి వెర్రి దాంట్లోంచి బయటపడాలండి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. బైబిల్ స్టడీ చేస్తే ఎవరికైనా ఉంటుంది. కానీ 7 పండుగల గురించి కూడా చెప్తాను నేను. ఎందుకు ఈ పండుగలు బైబిల్లో ఏమీ లేవు, అవంతా కూడా అవి కంటికి ఒంటికి పండగలాగా వాటికి ఆత్మకి ఏముండదు కనుక దేవుడు కొత్త నిబంధనలు ఇవ్వలేదు కనుక ఈ పెంతెకోస్తు అలాగున్నప్పుడు ఏం జరిగిందండి? ఇంతకు మనం ఆ యొక్క భాగాన్ని ముగిస్తే, పేతురు నిలబడి
ఆయన ఈ యోవేలు గ్రంథంలోని ప్రవచనం మాత్రమే కాక ఆయన ఎక్కడి నుంచి అంటే అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి, అయ్యా అబ్రహాం అనే పితరుని కల్దీల దేశం ఊరు నుంచి పిలిచి ఆయనను దేవుడు, ఆయన విగ్రహారాధనలో ఉన్న అతన్ని ఆత్మదేవుడిని ఆరాధించడానికి బలిపీఠాలు కట్టి ఆరాధిస్తూ అతనికి సంతానం ఇచ్చి ఆకాశ నక్షత్రాల భూమి మీద రేణులో చేస్తాను, ఇస్సాకునిచ్చి, ఇస్సాకులోంచి యాకోబునిచ్చి, యాకోబులోంచి యూదానిచ్చి, యూదాలో నుంచి దావీదునిచ్చి, దావీదు నుంచి క్రీస్తుని తీసుకొచ్చాడు. ఆయన రక్షకుడు, ఆయన మన యొక్క మెస్సయ్యనే, నజరేయుడైన యేసు. మీరు చంపేశారు ఆయనను అని డైరెక్ట్గా ధైర్యంగా పేతురు ప్రకటించారు. అప్పుడు వాళ్ళ హృదయాల్లో పొడవబడ్డ వాళ్ళు అయ్యారు. మేమే కదా యేసు రొట్టెలు పెట్టాడు ఆయన, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూగవాళ్ళు, చాంద్రులు, వీళ్ళందరినీ బాగు చేసిన ఆయనను తీసుకుపోయి సిలువేసి చంపామని హృదయంలో పొడవబడిన వారై వాళ్ళు పశ్చాత్తాపంతో నిండి పేతురుని వచ్చి అడిగారు, అయ్యా మేమేం చేయాలంటే అప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. మేము ఎట్లా ఆత్మను పొందాము, మీరు పొందుతారు, భాషలు మాట్లాడగలుగుతారు, ఇంకేదైనా చేయగలుగుతారని చెప్పినప్పుడు రమారమి ఆ రోజు 3,000 మంది రక్షణ పొందారు. చూడండి, బైబిల్ వాక్యంలో రాయబడి ఉంటుంది కనుక అక్కడ దేవుని ఒక వాక్యంలో 40 వచనంలో, ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని 2వ అధ్యాయంలో వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిన ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, గట్టిగా చప్పట్లు కొడదామండి, బైబిల్ చెప్తుంది 3,000 మంది చేర్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది. ఏ భాషలో మాట్లాడాడు పేతురు? ఆయన తర్వాత హీబ్రూ, అరామిక్లో మాట్లాడి ఉంటాడు. వచ్చిన వాళ్ళంతా యూదులే. వాళ్ళు వేరే భాష వచ్చినా వాళ్ళకు ఏమొస్తుంది? యూదా భాష వస్తుంది. వాళ్ళు యూదులు, వాళ్ళు ఎక్కడెక్కడ పోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు వచ్చారు పండగకి కనుక కదండి. ఖచ్చితంగా ఈరోజు ఎంతమంది ఆంధ్ర ముస్లిమ్స్కి ఏమొస్తుందండి? వాళ్ళకు తెలుగు వస్తుంది, ఉర్దూ రాదు. నేను మాట్లాడితే తుమ్ కసా బాత్ కడితే అంటారు, అరే మచ్చా బాత్ కడితే హైదరాబాద్ వాళ్ళే అంటారు. ముస్లిమ్స్కి ఉర్దూ రాదు, ఆంధ్రాలో జాకో ఆకో బుకో అంటుంటారు. ఓరిని చచ్చిపోతాను ఆ ఉర్దూ విన్నానంటే. ఆకో జాకో అంటుంటారు. పందిరి మీద సొప్పకట్ట భైన్స్కుడాలు అంటారు. వాళ్ళకు పాపం ఉర్దూ రాదు, ఎందుకు వాళ్ళు తెలుగులో పుట్టారు కనుక. అప్పుడు ఇక్కడికి వస్తే రాదా అండి వాళ్ళకి తెలుగు అర్థం కాదా? మంచిగా అర్థమవుతుంది కదా. అట్లనే ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వాళ్ళంతా వేరే భాషలు మాట్లాడి ఇప్పుడు వచ్చి వాళ్ళ దేశంలో ఉండే భాష ఇంత స్పష్టంగా మాట్లాడినాక మళ్ళీ పేతురు భాషల్లో మాట్లాడితే 3,000 మంది రక్షణ పొందలేదు. పేతురు నిలబడి హీబ్రూలో, అరామిక్లో చెప్పి ఉంటాడు అంతే. అందరికీ వస్తుంది అక్కడ స్థానిక భాష కనుక. 3,000 మంది రక్షణ పొందితే బైబిల్ ఏం కంక్లూడ్ చేస్తుందంటే, ఈరోజు 3,000 మంది రక్షణకు కారణం ఏంటంటే 10 దినాల ప్రార్థన, 10 days ప్రార్థన చేశారు. వాళ్ళు ఆగక ఎడతెగక ప్రార్థన చేశారు కనుక ఆలోచించండి. నేను రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి ఎంట్రన్స్ వెళ్తుంటే అక్కడ చాలామంది అక్కడ ఏవో పెట్టుకున్నారు టేబుల్ మీద ఎలాగన్నా. అవి ఎట్లా ఉన్నాయంటే ఇంత చిన్నగా ఉన్నాయండి. మన చిన్న ఫోన్ ఉంటుంది కదా, ఇవి అయితే పెద్దగా ఉన్నాయి, ఇంత ఫోన్ లాగానే ఇంతే ఉంటుంది, చిన్నగా బ్లాక్ ఒక గ్యాడ్జెట్. అది నేను పోయి వాట్ ఈస్ దిస్ అంటే, దిస్ ఈజ్ ట్రాన్స్లేటర్ అన్నాడు. హౌ ఇట్ వర్క్స్ అంటే ఆయన చెప్పాడు. సో డూ యూ నీడ్ అంటే నేను నో యూ కాంట్ అన్నాడు. నా భాష అడిగాడు, ఐఎమ్ తెలుగు అన్నా అంటే నో గో సమ్వేర్ అని చెప్పి నన్ను వచ్చేసాడు. నేను ఆయనను కూర్చొని అడిగి అది ఏం చేస్తుంది అంటే చెప్తున్నాడు, ఇది ట్రాన్స్లేటరు, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు జోబులో పెట్టుకొని దాని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోవాలి. ఆ లోపలికి వెళ్ళినాక ఒక 10,000 మంది కూర్చోరుంటారు అక్కడ దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే ఒక ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు. ఈ భాషలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెవులు అదే భాషను పడుతుంది. ఇదేంటి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ మిషన్లోకి వచ్చి దూరి కదా భాష మార్చేస్తాడా? ఏమీ కాదు, అలాంటి పిచ్చి ఎర్రేమీ లేదు. అక్కడ ట్రాన్స్లేటర్ ఎందుకు ఇస్తారంటే అదొక గ్యాడ్జెట్, సింపుల్, ఒక మన పేజర్ ఫోన్లో చిన్నది. అది ఎట్లా ఉంటుందంటే అక్కడ సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ భాష ఇంగ్లీష్లో చెప్తే ఈ భాష ఏదైతే ట్రాన్స్లేటర్ తీసుకుంటున్నామో ఆ వ్యక్తి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అతడు వింటాడు ట్రాన్స్లేట్ చేస్తుంటే, నువ్వు ఈ ట్రాన్స్లేటర్ తీసుకొని ఎక్కడ కూర్చో నీకు నీ భాషలోనే అనిపిస్తుంది. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నేను ఎక్కడ చెప్తున్నాను ఇది, నేను జూలైలో కొరియాకి వెళ్ళానండి. కొరియాలో ఆ యొక్క గుడ్ న్యూస్ మిషన్ వాళ్ళు చేసిన ఆ యొక్క సభలో దాంట్లో ఆ యొక్క లోపలికి వెళ్తుంటే ఏ భాషకు సంబంధించిన ట్రాన్స్లేటర్స్ అక్కడ పెట్టి వాళ్ళు రాసుకొని ఇస్తారు. లోపలికి వెళ్ళినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ మీటింగ్లోంచి బయటికి రాగానే అది తీసి ఇచ్చేసేయాలి. అట్లా ప్రతిరోజు వినే వాళ్ళకు ఇస్తారండి. 110 దేశాల వాళ్ళు వచ్చారండి అక్కడికి. 110 నేషన్స్ వస్తే అందరికీ ఇంగ్లీష్ రాదు. ఇంకా విడ్డూరం ఏంటో తెలుసా, ఆ సేవకుడు ఎవరైతే అక్కడ మీటింగ్ పెట్టాడో ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఆయన కొరియాలో వాక్యం చెప్తాడు,
పక్కన ఒక ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ కానీ ఇంగ్లీష్ విన్న ఒక అతను విని తన భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంటాడు. ఎక్కడ కూర్చున్నా వినిపిస్తుంటాడు. మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు, చాలామంది వచ్చారు, తెలుగు వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ఉంది కనుక నాకు ఇంగ్లీష్ వస్తుంది కనుక నేను తీసుకోవాలి ట్రాన్స్లేషన్. అది తీసుకుంటే ఎక్కడ కూర్చున్నా తెలుగులో వాక్యం చెప్తున్నాడు. ఒక కుర్రోడు, చాలా మంచి కుర్రోడు, మాకు ఎయిర్పోర్ట్లో కూడా కలిశాడు. వెళ్ళేటప్పుడు మీరు కూడా చూసింటారు, ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇంత చాలా యవ్వనస్తుడు. ఆ భాష చెప్తుంటే అతడి కొరియా కూడా వస్తుంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేసేస్తున్నాడు. ఈ తెలుగు పెట్టుకున్న వాళ్ళందరికీ అది రీచ్ అవుతుందండి. ఇంత టెక్నాలజీ చూసి నేను దేవుణ్ణి గణపరిచాను. ఏమంటే తెలుసా, ఆయన తన స్వరక్తం ఇచ్చి ప్రతి వంశము నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి ప్రజల నుంచి, ప్రతి జనుల నుంచి తన స్వరక్తం ఇచ్చి తండ్రి కొరకు ఒక యాజకుడు మన రాజ్యాన్ని కడుతున్నాడు. ప్రకటనలో ఉన్నది నా కళ్ళతో చూశానండి. 110 నేషన్స్ వచ్చారు అక్కడికి, 110 దేశాలు వచ్చారు. కనీసం వాళ్ళతో నేను దిగిన ఫోటోలు ఇలా చూపించలేకపోతున్నాను. ఎన్ని దేశాల వాళ్ళతో దిగాను నేను ఫోటోలు. కనుక పక్కన నిలబడితే ఎంత హ్యాపీగా వాళ్ళు, కనుక కొరియా వాళ్ళు, బ్రెజిల్ వాళ్ళు, ఆ తర్వాత రష్యన్స్ అందరితో దిగా ఫోటోలు, కావాలని దిగా నేను అసలు. వాళ్ళు కూడా ఎంత చక్కగా ప్రపంచ దేశాల్లో కులం, మతం, జాతి, ప్రాంతం, భేదం, భాష కూడా లేకుండా ఐక్యపరిచే ఎంత గొప్ప దేవుడని కళ్ళల్లో నీళ్ళతో నేను దేవుని స్తుతించానండి. భాషలు మాట్లాడుతున్నారా ఈరోజు? ఈ భాషలో మాట్లాడితే ఒక ట్రాన్స్లేటర్ ఉండదు, వచ్చేస్తుంది. ఇంకా ఇదేనా ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకా అడ్వాన్స్డ్ కనుక స్పీచ్ టు టెక్స్ట్ వచ్చేసినాయి కనుక పెంతికొస్తోళ్ళు ఇంకా ఆ భాషలు మాట్లాడుతూ, మీకు భాషలు రావు, మీకు ఆత్మ లేదు, రండి నా దగ్గరికి ఒకసారి, ఆత్మ ఉందో ఏదో చూపిస్తాను. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆత్మ ఉందంటే. మరి నేను చెప్తున్నాను, ఆత్మ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు కదా, జిబ్రీష్ మాట. నేను చాలాసార్లు చూశాను. ఎప్పుడు శిగం వస్తుంది, తెలంగాణలో శిగం, ఆంధ్రాలో పూనకం. మరి వాళ్ళ మీదకి వాళ్ళు మాట్లాడుతున్నారుగా భాషలు, ఏమైనా అర్థమవుతుందా? పిచ్చి పెంతుకోసం మొహాలు చూసుకోవాలి. పోయాక వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఏం పూనకం వస్తుంది, శిగం వచ్చినప్పుడు మాట్లాడలే వాళ్ళు. ఏమేమి మాట్లాడుతున్నారు? ముంగడికి పోతే ఇంతే సంగతులు. సో భాషలు ఎందుకు దేవుడు చెప్తున్నాడు? ప్రజలు రక్షణ లేక నశించిపోతే వాళ్ళ మాతృభాషలో చెప్పండి. ఈ రోజు వరకు ప్రపంచంలో బైబిల్ ట్రాన్స్లేషన్ వర్క్ నడుస్తుంది. మన చర్చ్ పూనుకోవాలి, లేట్ అవుతూనే ఉంది ఇంకా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం రక్షణ పొందామంటే ఎవడో వచ్చి భాష మాట్లాడితేనా, లేదంటే 1818లో ఈ భాష తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తేనా? తెలుగులోకి చేశారు కనుక, తెలుగులో వాక్యం వింటున్నాం కనుక దయచేసి పెంతెకోస్తుల విషయంలో ఎప్పుడైనా భాషలు మాట్లాడితే నేను చెప్తున్నా, జాలి పడండి. వాళ్ళని చూసి అయ్యో అనండి. భాషలు మాట్లాడితే అయ్యో అని బతుకు అనండి, లోపలికి, బయటికి కాదు. ఒక్క వ్యక్తికి రక్షణ ఇవ్వదు అది. కనుక దేవుడు ఎక్కడ చెప్పలేదు భాషలు మాట్లాడమని. కానీ పెద్ద పెద్ద నాయకులు ఇట్లా ఊగిపోతూ ఓరికా బషికాల రతీకా అని ఏమిరాని పిచ్చి. అసలు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? మెంటల్ హాస్పిటల్ తీసుకుపోతాడు. ఆలోచించండి, నా బాధ ఎంత బాధ. కనుక నన్ను కూడా అన్నారు నీకు భాషలు రావు, ఏడిశారు మీ మొహం అనుకున్నాను నేను. నాకు భాషలు రావేంటారు నాయన. కనుక దేవుడిచ్చిన భాష ప్రేమ భాష అండి. అందుగురించి 13వ అధ్యాయంలో చెప్పాడు, 12లో ఉన్నాయి వరాలు, 4 నుంచి 11. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థత, ప్రవచనం, ఆత్మల వివేచన, నానావిధ భాషలను పౌలు కూడా ఖండించాడు. ఎవ్వడు భాషలు మాట్లాడద్దు, అర్థం చెప్పేది ఉంటే మాట్లాడండి. కనుక నువ్వు 10 మాటలు మంచిగా మాట్లాడితే అర్థమవుతుంది. నువ్వు దినమంతా భాషలు మాట్లాడితే ఎవరికి ఏమి అర్థం కాదు, మోయండి అని చెప్పి పౌలు గద్దించాడు. కానీ ఈ పెంతెకోస్తు సంఘానికి ఉన్న పిచ్చి అది దేవుడు వదిలేచాలి, నా వల్ల కాదు, కానీ ఎవరి వల్ల కాదు. కనుక ఆలోచించండి మీరు. బైబిల్ చెప్తుంది ఆయన కొరియాలో ఆయనకు కనీసం ఇంగ్లీష్ రాదు. ఆయనకు చర్చ్ ఎన్ని చోట్ల ఉంది తెలుసా అండి? 174 నేషన్స్లో. గట్టిగా చెప్పలు కొడదామా? 174 దేశాల్లో ఆయనకు సంఘం ఉంది. ఎట్లా ఉందండి? ఆయన భాష రాదు, కానీ వాళ్ళు భాష నేర్చుకుంటారు. మన ఎల్బీ నగర్లో ఉంది కొరియా వాళ్ళ చర్చ్, వాళ్ళు నడిపిస్తారు. నేను పిలుస్తాను ఒకసారి ఇక్కడ పిలుస్తాను. రహస్యంగా చేస్తున్నారు, ఇండియాలో కూడా సేవలు చేస్తున్నారు పాపం. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఈ స్థితులు మారినాయి కనుక, లేకపోతే ఓపెన్గా అలాగున చేస్తున్నాను. భాషలు మాట్లాడితే కాదు, భాషలకు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ ఆ యొక్క దేవుడి యొక్క మాటలు స్పష్టంగా ఇతరులకు వివరించి అర్థం చేసుకుంటేనే రక్షణ పొందుతారు. కనుక బైబిల్లో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, పెంతెకోస్తు దినమున దేవుడు ఆత్మనిస్తే ప్రార్థన చేసినందుకు 3000 మంది
రక్షణ పొందారు. రెండోది చెప్పి నేను ముగిస్తాను, దయచేసి ముందుకు రండి. ఈ అపోస్తుల కార్యములో ఇలాగున 3వ అధ్యాయంలో ఒక కుంటివాడిని లేపి నడిపించినప్పుడు బైబిల్ చెప్తుంది, ఆనాడు యూదులు చాలా మటుకు కుళ్ళుతో, అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో నిండుకున్న వారై అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాన్లు శృంగారమైన దేవాలయం యొక్క గేట్ దగ్గర ఒక బిచ్చగాడిని అటు కుంటివాడిని లేపి నడిపించినప్పుడు అనేకులు ఆశ్చర్యపోయారు. అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఎట్లా వైరల్ అయింది? యూట్యూబ్ ఉందా అప్పుడు? యూట్యూబ్ ఏం లేదు ఆ రోజు కనుక అందరికీ తెలిసిపోయి ఏమైపోయింది, 40 ఏళ్ళు వాడికి వయసు కూడా. వాడు ఎట్లా కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు నడవడం ఏంట్రా, దిమ్మ తిరిగిపోయింది. ఇక ఆ యొక్క సంఘానికి మహా గొప్ప దశ సంక్రమించి బైబిల్ చెప్తుంది. 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ సద్దుకైలు వారు ప్రజలను బోధించే యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలిగి ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం వరకు చెరసాలు వేసేసారు. ఈరోజు క్రైస్తవం విస్తరించిన చోట అంతా వాళ్ళు ఏం చేస్తారండి? వ్యతిరేకిస్తారు కనుక, భయంకరంగా వ్యతిరేకిస్తారు కనుక. అంతే, ఈ అద్భుతాన్ని ఎవరు చేయలేరు కనుక, చేసింది యేసుప్రభు, ఆయన శిష్యులే కనుక అనేకులు యేసుప్రభు నమ్ముకోవడం మొదలుపెట్టారండి. ఎంతమంది నమ్ముకున్నారు చూడండి, అక్కడ దేవుని వాక్యంలో ఉంటుంది. ఆ తర్వాత వాక్యం విని వారిలో అనేకులు, నమ్మిన వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఒక కుంటివాడిని నడిపించగానే బాగు చేయగానే 5,000 మంది చర్చిలో జాయిన్ అయిపోయారు. మొత్తం ఇప్పుడు ఎంత అయ్యారు? అంతకుముందు 3, ఇప్పుడు 8,000 మంది అయిపోయారు. మరి 8,000 మంది అయిపోతే ఏమవుతుందండి? ఆనాడు యూదులు కళ్ళు గుట్టి ఇక మన మతంలోంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు యూదులే, యేసుప్రభు యూదుడే, పేతురు యూదులే, అందరు యూదులే, కానీ వాళ్ళు కొత్త మతం యేసుప్రభువును వెంబడిస్తున్నారని కుళ్ళుతో, ఈర్ష్యతో, అసూయతో భయంకరంగా ఉన్నారని వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తున్నారు అడ్డుకోవటానికి. ఈరోజు వరకు భూమి మీద రాజ్యాలు, దేశాలు ఏం చేస్తున్నారండి? క్రైస్తవాన్ని అడ్డుకోలేరు, క్రైస్తవాన్ని ఆపలేరు, క్రైస్తవాన్ని నివారించలేరు. ఏం చేయగలుగుతారంటే దద్దమ్మలు ఆ యొక్క సేవకులను కొట్టడము, చంపడము, చెరసాలు. ఇప్పుడు నార్త్ ఇండియాలో, యూపీలో అదే, రాజస్థాన్లో అదే, బీహార్లో అదే, జార్ఖండ్లో అదే, అంతే. అక్కడ తీసుకుపోయిన మొన్న హర్యానాలో కూడా ఒక కేసు అయిపోయింది. ప్రే ఫర్ ఇండియాలో మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు పాస్టర్లను తీసుకుపోయి చేస్తున్నారు. ఎందుకు? వారి దేవుడు ఇదిగో యేసుక్రీస్తుతో పోల్చి చెప్పి వివరించి ఈ దేవుడి కంటే ఈయన గొప్పవాడని చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఇక్కడ యేసుప్రభు నిలబెడితే ఇక్కడ ఆవును నిలబెడతారు. వాళ్ళు కిసుకుమా అన్నారే, బయలుకుమా అన్నా? ఆలోచించండి. ఇటు యేసుప్రభు నిలబెడితే ఇటు ఏం నిలబెట్టగలుగుతారు? వాళ్ళు ఒక ఆవును నిలబెట్టగలుగుతారు అంతే. మరి ఆవును నమ్ముకోవాలా, యేసుప్రభు నమ్ముకోవాలంటే ఆయన ఆత్మదేవుడు, అసలు ఆయనకి ఏమి ఇది కూడా లేదు. మరి ఆవును వదిలిపెట్టి యేసుప్రభుని నమ్ముతారు. ఏమీ చేయలేకపోతున్నారు. అలా గ్రంథాలు కానీ ఏమీ పని చేయట్లేదు. లక్షల మంది అలాగున ఈరోజు నార్త్ ఇండియాలో యేసుప్రభుని నమ్ముకుంటుంటే కుళ్ళుకొని వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతల యొక్క శక్తి ఉక్తి ఏమి చర్చి ముందు పనిచేయట్లేదు. నమ్మేస్తున్నారు. స్వస్థత అయితే జరుగుతుంది, నెమ్మదైతే వస్తుంది కనుక చివరికి ఏం చేస్తున్నారండి? వాళ్ళకి రాజ్యాధికారం ఉంది కనుక మత నిరోధక చట్టం, మత మార్పు అని పెట్టారు. యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టి దాంతో కేసులు పెట్టి తీసుకెళ్ళి జైల్లో వేసేస్తున్నారు. అక్కడ జైల్లోకి వెళ్ళాక జడ్జిలు అంటున్నారు ఇవేం ప్రూఫ్ లేవని కేసులు కొట్టేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు. కొంతమంది కక్ష సాధింపుతో 100 రోజులు కూడా జైల్లో పెడుతున్నారు పాస్టర్లు అని. ఇంతే కదా చేసేది, ఇంక అంతకుమంటే ఉన్నా. అలా దేవుణ్ణి ఎవరినైనా చూపించి యేసుక్రీస్తుని పోల్చి ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అదొక పశువు. అది ఆవు ఏం మాట్లాడుతుందండి? ఏం చెప్పగలుగుతుంది మనం? సో ఆనాడు ఈనాడు ప్రపంచంలో ఒకటే, దేవుడి సంఘాన్ని ఎవ్వడు కూడా ఇచ్చేయలేడండి. దేవుడి సంఘాన్ని ఎవడు ఆపలేడు కనుక అలాంటి గొప్ప కృపను కలిగి వాళ్ళు ఏం చేశారంటే చెరసాల్లో వేస్తే బయటకు వచ్చేసారు. ఈ మాటలు చదివి ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయం తీయండి. దేవుని యొక్క వాక్యంలో 23, వారు విడుదల నొంది చెరసాల్లో పెట్టారు, మళ్ళీ వదిలేసేసారు. ఇక వదిలిన తర్వాత తమ సోజన్లోకి వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటి వారికి తెలిపిరి. వారు విని సంఘమంతా ఏం చేశారంటే, మంచిగా చదువుతాను వినండి, ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరు. మొర్రను ప్రార్థన కూడా అంటారు. నాథ, నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో సమస్తాన్ని కలిగజేసిన వాడవు, అన్యజనులు
ఎలా అల్లరి చేసిరి, ఈరోజు కూడా చేస్తున్నారు, మన నార్త్ ఇండియాతో పాటు అన్ని చోట్ల అల్లరి చేస్తున్నారు అని ఈ యొక్క ప్రార్థనా పరులు బైబిల్లో కీర్తనలో 2వ అధ్యాయంలో 2వ కీర్తనలో ఉన్నదాన్ని ఉటంకించి అంటున్నారు. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను బురాజులు లేచిరి, అధికారులు ఏకంగా అందరూ కూడుకుంటున్నారు అధికారులు కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అది మనకు 2వ కీర్తనలో. ఏవి జరగవలన నీ హస్తము నీ సంకల్పమును ముందు నేర్చును, వాటన్నిటి చేటుకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అంజనులతో ఇశ్రాయేలు ప్రజలను ఈ పట్టణం మంది నిజముగా కూడుకొని ప్రభువా ఈ సమయం మంది వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుట, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యాలను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండి వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన చేసినాక ఏమైంది? ప్రార్థన చేస్తే 3,000 మంది రక్షణ పొందారు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమైందంటే షేక్ అయింది. ఏమైంది? షేక్ అయింది. షేక్ అంటే దుబాయ్లో ఉండే షేక్లా? కాదు కాదు కాదు, ఆ షేక్లు షేక్ నిజంగా కదలడంగా. మరి షేక్ అయితే ఏం షేక్ అయింది? భూమి కంపించింది. మరి భూమి కంపిస్తుంటే వాళ్ళు ప్రార్థన చేసినాక భయం వేసి ఏం చేయాలి? అందరూ పారిపోవాలి బయటికి, ఒక్కొక్కడు ఒకటి కదా. అట్లా పారిపోయారా? ఏమీ పారిపోలేదు. భూమి కంపించింది అని బైబిల్ చెప్తుంటే ఒక్కటే మాట వినండి, టైం అయిపోయింది. దేవుడు సంఘానికి ఏమిచ్చాడంటే ప్రార్థన ఇచ్చాడు. మీరు చేయండి ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తే ఆకాశము కదిలింపబడుతుంది. అంతేకాదు, మీరు ప్రార్థన చేస్తే భూమి కంపింపబడుతుంది. సచ్ పవర్ దేవుడు ఇచ్చాడు. ఎర్త్ క్వేక్ వచ్చి అక్కడ భూమి షేక్ అయిపోయిందంటే దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థనకి ఎంత షేక్ అయింది, ఎంత షేక్. సో దేవుడు ఇక్కడ ఎర్త్ షేక్ అయిందంటే మనకు మీనింగ్ ఏంటండి? భూకంపం వచ్చింది రిచర్ స్కేల్ మీద, దాని యొక్క ఆ యొక్క ఎంత ఉందో గ్రాఫ్ చూసుకోవటానిక? ఏమి కాదండి. అది చూసారా? తర్వాత రాసి పెట్టారా? ఆ రోజు ప్రార్థన చేస్తే ఇంత వచ్చింది అని చెప్పి అదే సెన్సెక్స్ లాగా అది చూడటానికి కాదండి. అక్కడ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే, నా సంఘమా నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకంగా నేను నా ఆత్మను కుమ్మరించాను. నీ వీళ్ళ బెదిరింపులకు, వీళ్ళ యొక్క భయంకరమైన ఆ యొక్క హింసకు, శోధనలకు వ్యతిరేకతలు భయపడకు. మళ్ళీ ప్రార్థన చేసావా సంగమా? నీ ఎదుట నేను భూమిని కంపింపజేస్తాను అని దేవుడు కంపింపజేసినప్పుడు, భూమి అంటే దీని కింద పాతాళం అండి. పాతాళ శక్తులను వణికించి పారేశాడు. వీళ్ళు ప్రార్థన చేస్తే గజగజ వణికిపోయినాయి. వాళ్ళు వెళ్ళి దెయ్యాలను వెలగొట్టేసేసారు, అపవిత్రాత్మలను వెలగొట్టేసేసారు. అనేక దేవుళ్ళ గుళ్ళు షేక్ అయిపోయినాయి. కనుక దేవుడు అంటున్నాడు, సంఘ ప్రార్థనకి అంతగా షేక్ అయిపోతుంది. నేను 25 సంవత్సరాల క్రితం అన్నజుగూడకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇక్కడ దాకా జుట్టు పెట్టుకొని కదా, ఇది జుట్టు ఎందుకంటే పాస్టర్ కట్ చేసుకోరా నాయన అంటే, నేను కట్ చేయను. ఎవరికంటే మైసమ్మకి ఇస్తాను, మొక్కుకున్నా నేను. మళ్ళీ ఆమె ఏమైనా చేస్తేమో నన్ను ఇవ్వకపోతే అసలే ఒప్పుకున్నా అని చెప్పి ఒక కోడిని, ఒక మేకను బలిచ్చి వాళ్ళు ఇస్తారు. వాళ్ళ నమ్మకం అది. నేను చెప్పాను, దేవా ఇట్లయితే కాదని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ దేవత చేతుల్లోంచి, ఆ శక్తుల చేతుల్లో నుంచి 40 మందిని విడిపించాడండి. నేను పాస్టర్ అమ్మ ప్రిన్సి చిన్నదప్పుడు కనుక తీసుకుని ఎట్లా అండి తెలుసా, ఆ రోజు నా దగ్గర ఒక 60 మంది ప్రార్థన చేసేవారు. పొద్దున 10 గంటలకు మొదలెడితే 6 గంటల వరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసేవాళ్ళు. ఆ ప్రార్థనకు దాంట్లో ఎవరు ఉన్నారండి? ఒక సుమలత ఉండొచ్చండి, ఆ తర్వాత తమ్ముడు రంజిత్, ఆ తర్వాత సిహెచ్ ప్రవీణ్, నాకు పెద్ద చెల్లె నిర్మల, వీళ్ళు తప్ప ఇంకా మీరు ఎవ్వరు లేరు. అప్పుడు వీళ్ళ పేర్లు చెప్తాను, ఇంకెవరైనా ఉంటే కూడా మర్చిపోయింది. వీళ్ళు తప్ప మీరు ఎవరు లేరు. నాతో పాటు 60 మంది ప్రార్థన చేసేవాళ్ళు ఆ స్థలములో కదండి. నిన్ను దేవుడు బంధిస్తాడు. నువ్వు వీళ్ళను పట్టుకొని ఉండి రక్తం తాగుతున్నావు, నువ్వు వదిలిపెట్టు. వాళ్ళ చేతుల్లోంచి, ఆ భయంకరమైన క్షుద్ర దేవతల చేతుల్లోంచి విడిపించాడు. నేను చెప్తాను, నాకు అప్పటి నుంచే పోయింది, భయం పోయింది. ఏ దేవుడు దేవత భయం లేదండి. కనుక అంతేకాదు, ఒక దేవత అయితే అని పెడితే నేను ఏం పెడతాను, రాని ఈడు దాకా నాలుక తీసుకొని దీని మీద కూర్చొని ఉంటుంది, పెట్టు ఇట్లా శూలం పట్టుకొని కూర్చొని రా. నువ్వు అసలు నువ్వు ఎవరిని వెళ్తున్నావు? కుదరదు. కనుక సంఘం ప్రార్థన చేస్తే ఏమవుద్దండి? పునాదులు కదిలిపోతాయి, అపవాది శక్తులు నశించిపోతాయండి. ఈరోజు ఆఫ్రికాలో తెలుసా భయంకరమైన నరమాంస దగ్గర నుంచి ఎన్ని దేశాల్లో చేస్తున్నారు. ఎట్లా? సంఘం ప్రార్థిస్తుంది. కనుక ఏ దేవుడు దేవతగా మనం భయపడలేదు. ఏ దేవతనున్నా నాకు కాల్ చేయమని చెప్తాను, 984988888 చెయ్యి, రాను, నేను అపాయింట్మెంట్ ఇస్తాను, నాతో మాట్లాడు. నీ ఎక్కడ, నీ పుట్టుపూర్వతలు ఎక్కడ? అసలు ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క 8 దేవతలు, అష్టదేవతలు, లక్ష్మీలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు చెప్పండి, మీరు చెప్తే నేను చెప్తాను. నేను
ఉందా మీకు అసలు దేవుడు ముందు? యెహోవా దేవుడు ఎవరు ఆయన? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తెలుసా? అవన్నీ తెలుసు కనుకండి నాకు ఆ ధైర్యం. ఎన్నడూ భయపడలేదు. సమాధుల్లో పండుకున్నాను నేను. పండుకొని చివరికి నన్ను మెంటల్ హాస్పిటల్ కూడా వేసేసారు. ఏమీ భయం లేదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ సమాధి నీ ఎక్కడ? దేవుడు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు మరణాన్ని. ఎవడు భయపడదు? క్రైస్తవులు భయపడుతున్నట్లు, క్రైస్తవులే కాదు. ఎంత గొప్ప దేవుడు అండి. కనుక సంఘం ప్రార్థన చేస్తే భూకంపం వచ్చిందంటే అక్కడ మీనింగ్ ఏంటంటే, పాతాళ శక్తులారా నా సంఘం ఎదుట నిలబడలేరు. యేసుప్రభు చెప్పాడు, నా సంఘముని రాయి మీద కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువచాలవు. ఎంత గొప్ప అభయం ఇచ్చాడండి. ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ ద ఆర్మీ ఆఫ్ గాడ్. దేవుడి సైన్యము సంఘం ఈరోజు భూమి మీద పిచ్చిగా ఇంకా మిడుకు బతుకుతున్నారంటే, పోతే ప్రాణం మనం తీసుకోలేని చెప్తున్నాడు దేవుడు. ఆయన గుప్పిట్లో దాచిపెట్టుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు సంఘము ఈరోజు ఎట్లా బతుకుతున్నారండి? ప్రతిదానికి కనీసం పేరు మార్చుకోలేకపోతున్నారండి. ఒక పేరు మార్చుకోలేను. క్రిస్టియన్ అయితే తీసి పడేసి అవతల. నేను ఈ రోజు నుంచి చర్చిలో డైరెక్ట్ అవే పేర్లు పెట్టి పిలుస్తాను. నేను నీ పేరు ఏది ఉంది అదే పిలుస్తాను. మీరు దొంగ పేర్లు పెట్టుకొని చర్చికి రావద్దు అసలు. వాట్ ఇస్ యువర్ నేమ్? బీ కాల్డ్ విత్ దట్ నేమ్. ఎందుకు నీ పేరు? 2 పేర్లు ఎందుకు? ఆ పేరుతో పిలుస్తాను నేను పిలుస్తాను చూడు నెక్స్ట్ సండే నుంచి, అంతే. లేకపోతే లేదు. నీ పేరు మార్చుకోను ఈరోజు నిలబడు కనుక. ఇందాక ప్రార్థన చేసేటప్పుడు కూడా చెప్పాను నేను. ఏఆర్ రెహమాన్ పేరు మార్చుకున్నాడు. ఆయన సుబ్రహ్మణ్యం మీద ఉంది. తమిళ ఒక ద్రవిడియన్ హిందూ అతను చేంజ్ కాగానే ముస్లిం ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ అని పోయి అది ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నాడు. మరి భారతదేశానికి గర్వం అతను ఒక మ్యూజిక్లో తెచ్చాడు ఆస్కార్. మరి మీ బతుకులు, మన బతుకులు ఇంకా పాత పేర్లా? ఇంకా పాత పేర్లు పెట్టుకొని ఒక్కళ్ళ ఇంట్లో పేర్లు పెట్టట్లేదండి అసలు. నా పేరు తగలబెట్టినందుకే నేను కూడా నా పేరు మార్చేసుకున్నాను. నా పేరు ఎప్పటి నుంచి అంతా, నా సర్టిఫికేట్లు అంతా కూడా అదే ఉంది. అజయ్ కుమార్ అని తీసి అజయ్ పాల్ అని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నా పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఆ తర్వాత ఇంక్లూడింగ్ పాస్పోర్ట్లో అజయ్ పాల్ అని ఉంటుంది. ఐఎమ్ పాల్ అని ఫస్ట్. ఎవడైనా అజయ్ అంటే సెన్సిటివ్. ఐఎమ్ నాట్ అజయ్, ఐఎమ్ అజయ్ పాల్ అని చెప్తాను. యూ షుడ్ నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. కనుక ఏం బతుకుతున్నారండి? ఎంత పేర్లు పెట్టుకొని, డబల్ పేర్లు పెట్టుకొని కదండి, ఈ ఇండియనైజ్డ్ నేములు పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు? కనుక దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఉంటే పాతాళ శక్తులు కదులుతాయి ఈరోజు కదా. ఎంత ఇదిగా కనీసం ఒక జోసఫ్ అని కానీ ఒక క్రిస్టియన్ పేరు పెట్టుకోలేరండి, భయపడుతూ ఉంటారు. ఎందుకు ఈ క్రీస్తు ఎందుకు వదిలిపారేసేయని? వేస్ట్ అసలు. దేవుడు లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని సమాధిని చేయించి 210 దేశాల్లోకి సంఘం విస్తరి ఏమంత చేతగానాడు యేసు ప్రభు. ఆయన కాంకరింగ్ ద వరల్డ్. ఆయన పేరట నా కళ్ళతో కొరియాలో చూశాను నేను. 110 దేశాలు ఆరాధిస్తుంటే ఇట్లా భూమి మీద నుంచి సౌండ్ పైకి లేస్తుంది. అసలు తట్టుకోలేము. పెద్ద డీజేలు పెట్టారు. అసలు ఇంతున్నాయి డీజేలు. ఆడ నుంచి ఇడుకున్నాయి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి స్పీకర్లు. దాంట్లో పాటలు పాడుతున్నారు. కాంగో వాళ్ళు, నైరోబీ వాళ్ళు, బ్రెజిల్ వాళ్ళు, పెరు వాళ్ళు, రష్యన్స్ ఇట్లా తుంకి పాడుతున్నారు. యవనస్తులకు ఇచ్చారు టైం. చూసాను. దేవుడి పేరట పాడుతున్నారు వాళ్ళు. పిచ్చి లోక పాటలు కాదండి. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు. పాతాళపు శక్తులు కదిలింపబడతాయి. కనుక నమ్మండి. సంఘం ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో భయపడద్దు. ధైర్యం లేకపోతే పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఇంకా నా మతం, నా కులం, నా వాళ్ళు వాళ్ళతోటి వాళ్ళు ఎడిగిపోతున్నారు. వాళ్ళు గంగలోకి పోతున్నారు. వాళ్ళు పోండి, ఏముంది, నో ప్రాబ్లం. గంగ ఎందుకు మూసి ఉంది కనుక చక్కగా పోవచ్చు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆయన కొరకు నిలబడాలి. కనుక సంఘం హింసల కాలంలో ప్రార్థన చేస్తే దేవుడు షేక్ చేసి ఏం చేశాడు? షేరింగ్. వాళ్ళు దేవుని వాక్యాన్ని పక్కా ప్రకటించారు. కనుక నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక ఆమె మన చర్చికి వచ్చింది, మైక్ తీసుకుంది, పాస్టర్ సాక్ష్యం చెప్పమ్మా తప్పకుండా సాక్ష్యం. మైక్ తీసుకుంది, చాలా బాగా. ఆమె ఏం చేసింది అంటే జస్ట్ ఒకటి సాక్ష్యం అంటే ఈ చర్చికి ఎట్లా వచ్చామని ఆమె చెప్తుంది. పాస్టర్, నేను ఈ చర్చికి కాకముందు నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆరాధన ఆమె హిందూరాలు, ఆమె పచ్చి హిందూరాలు ఆమె. అయితే ఆమె ఆరాధనకి వెళ్ళినాక ఆ చర్చిలో ఏం చేశారంటే తన్నుకుంటున్నారండి, కొంచెం కొట్టుకుంటుంటే ఆమె అనుకుందంట, ఏమోలే పోయేది ఇప్పుడప్పుడు విభేదాలు వస్తాయి కదా, చాలాసేపు కొట్టుకొని మళ్ళీ సద్దు మణిగి ఏదో ఆరాధన నడిపించేశారు. ఆదివారం అయిపోయి కొంచెం మనసు బాగాలేదు ఆమెకి. ఇది ఆరాధన కదా, ఎక్కడైనా నెమ్మది లేకపోతే సంఘంలో, దేవుని ఆలయంలో ఉన్న. 2వ వారం వెళ్తే 2వ వారం కూడా తనుకుంటున్నారు వాళ్ళు సంఘంలో. అంటే ఆ యొక్క పెద్దలు, గద్దలు, బిల్డర్సు, ఎల్డర్సు కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకు పడదు కనుక అది పెద్ద గొడవ అయిపోయింది. సగం ఆరాధన ఆగిపోయింది. సగం మంది లేచి వెళ్ళిపోయినా కానీ కొంతమంది అలాగనే బిక్కు కూర్చుంటే మళ్ళీ ఆరాధన స్టార్ట్ అయ్యి ఆరాధన అయిపోయింది. ఇక 3వ వారం ఆమె ఆదివారం లేచి పెట్టుకొని చర్చికి పోవాలంటే ఏమైనా ఆడంతా కొట్టుకుంటూ ఉంటారు. ఓమో లేదు ఆదివారం వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఏమనుకుందంటే 2 వారాలు కొట్టుకున్నారు కదా,
తీరతాలేదా మనకు కూడా అప్పుడప్పుడు, అంటే తృప్తి. 2 వారాలు కొట్టుకున్నారు కనుక తీరుతుంది కనుక ఈ 3వ వారం కొట్టుకోకపోవచ్చు అని చెప్పి 3వ వారం కూడా వెళ్ళిందండి. 3వ వారం వెళ్తే ఆమె కూర్చున్న దాకా కొట్టుకుంటున్నారు అక్కడ, చైర్లు ఇరిగిపోతున్నాయి. లేచి థూ అని చెప్పేసేసి లేచి బయటకు వచ్చి ఇట్లా వస్తుందంటే, నాకు చర్చ లేదా ఏసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. ఆమె నాయుడుస్ ఆమె, ఎంత గొప్ప దేవుడు, నాకు చర్చ లేదా అని అట్లా వస్తుంటే మన బోర్డు కనిపించింది. ఏంటి చూద్దామని లోపలికి వచ్చిందని చూస్తే ఇంత బక్కగా ఉన్నాడు ఈయన ఏం చేస్తాడు అనుకుంది. కానీ ఆ రోజే దేవుడు మాట్లాడి మన చర్చికి వచ్చారండి. జాన్ మార్క్ వాళ్ళ మమ్మీ గురించి చెప్తున్నా అండి. ఆ చర్చిలో ఏముంది అంటే అక్కడ షేకింగ్ ఉంది. ఆ చర్చిలో ఏముంది? షేకింగ్ ఉంది. ఆ షేకింగ్కి ఏమవుతున్నాయి? చైర్లు ఇరిగిపోతున్నాయి. కనుక సంఘము గొప్ప సాక్ష్యము. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చర్చి అంటే తగలబడి కొట్టుకుంటారు అలాగ. అది ఆ సాక్ష్యం అక్కడ. ఎంత నీచమండి చెప్తున్నాను. ఈరోజు షేకింగ్ అలాంటి సంఘాల్లో ఎందుకు ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళకు ప్రార్థన లేదండి. నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. నో ప్రేయర్. అలాంటి సంఘాలకు ప్రార్థన లేదు, ఎవరికి నెమ్మది ఉండదు, ఎవరికి సమాధానం. అన్ని ఆధిపత్యాలు, అన్ని దరిద్రాలు, డబ్బుల దగ్గర, అన్నిటి దగ్గర తన్నుకొని వస్తూ ఆ సంఘాలు ఈరోజు ఎందుకు అట్లాగున అసహ్యంగా ఉన్నాయంటే ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే పాతాళపు శక్తులను కదిలించి నీ చేతికి అప్పచెప్తాడు. ప్రార్థన లేని సంఘాల్లో ఇద్దరు బలలో చేయేస్తా అనుకుంటా ఉంటుంటారు. ఎంత దేవుడికి బాధకరం ఆలోచించండి. సో ఎందుకు ఈ మాటలు ఎత్తికనంటే, దయచేసి మత్తయి సువార్త 18:19 ఎవరైనా చదవండి, గట్టిగా చదవండి. 18:19 చదివితే యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు సంఘ ప్రార్థనకు ఒక దేవుడు ఆయన మంచి వాగ్దానం ఇచ్చాడు. మాథ్యూ 18:19 చదువుదామా? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చాలదండి వాగ్దానము. మీరు ఇద్దరు ఏకీభవించారండి. ఇంట్లో ఉన్నప్పుడు ఇండివిజువల్గా ప్రార్థన చేస్తే నీతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు. ఏలియా చేశాడు, మోషే చేశాడు, నేను చేస్తాను. ఫ్యామిలీతో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఫ్యామిలీలో ఏకీభవిస్తారు, కానీ మీ విషయాలు ఎంతవరకు ఉంటాయి? మీ ఇంట్లో అవసరతల వరకు ఉండొచ్చు, అంతే. కానీ సంఘ ప్రార్థనకు దేవుడు ఒక శక్తి ఇస్తున్నాడు. మీరు సంఘ ప్రార్థన ద్వారా మీ సరిహద్దులు విశాలపడి మీ జీవితంలో అపవాది పాతాల శక్తులు బంధింపబడతాయి. మరి నమ్ముతున్నారా మీరు? ఈరోజు సంఘ ప్రార్థనకి మనము 29, 30, 1 డిసెంబర్ 3 రోజుల ప్రార్థన పెట్టుకున్నాం. మనకు ప్రార్థనే. మనకు కోతకాల దరిద్రపు పండుగలు ఈ చర్చిలో ఉండవు. ఇంకా డబ్బులు అడుక్కోవాలి. ఏం పడితే డబ్బులు ఏమక్కర్లేదు. డబ్బులు ఎవరికి పనికిరాదు. ఎందుకంటే అది కరోనా చెప్పేసింది. మీ కులము మీ క్యాష్ 2 పనికిరావు. కనుక ఈ చర్చికి వాటితో పని లేదు. కనుక మీకు కులం మీద ఈ చర్చికి వస్తే దయచేసేసి టీసీ రాపిస్తాను, తీసుకొని పోండి. మీరు క్యాషే డబ్బులతోటే అనుకుంటే కాదు. ఎందుకంటే అడుక్కునే సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఈ టైం అడుక్కునే సీజన్ అది. కనుక అప్పుడు ఒక లెంట్ సీజన్ వస్తుంది, ఇప్పుడు అడుక్కునే సీజన్, బెగ్గింగ్ సీజన్ అని పెట్టుకోవచ్చు. అన్ని సంఘాల్లో కూడా కొత్తకాలం అని చేసి ఆ చర్చిలోనే అవి ఇవి చేసి బూరెలు దోశలు చేసి అవి అమ్మి ఆ చర్చు దేవుని దగ్గరికి దాంట్లో కానుకలు దాంట్లో వేస్తారు. క్రయ విక్రయాలు లేవని చెప్పాడు. మరి ఇంత మంచిగుంటే యేసుప్రభు 1వ శతాబ్దంలోనే ఆయన ఉన్నప్పుడే మొత్తం దేవాలయంలో మొత్తం బిజినెస్ నడుస్తుంది. అరే ఏం బిజినెస్ రాబాయి మీది, జబర్దస్త్ చేయరాబాయి కదా, నా కమిషన్ ఇవ్వండి అనేవాడు. దేవాలయానికి కమిషన్ ఇవ్వండి అనేవాడు. కొరడా తీసుకొని వెళ్ళగొట్టాడు బయటికి యేసుప్రభు. ఒకేసారి కొట్టాడు, అది అలానే కొట్టాడు వ్యాపారస్తులు. చర్చిలో వ్యాపారం లేదు. చర్చిలో విత్తుట కోయిట ఉంటుంది, కొనుట అమ్ముట ఉండదు. కొనుట అమ్ముట లోకము. బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ వరల్డ్, బట్ సోయింగ్ అండ్ రీపింగ్ ఈజ్ చర్చ్. నీ బిడ్డకు ప్రేమ చూపిస్తే నీ బిడ్డ మళ్ళీ నిన్ను ప్రేమించట్లే కదా, అది. కనుక నువ్వు సేవ చేస్తే నీకు మళ్ళీ సేవ చేస్తారు. సో ఇది చర్చిలో ఉంది తప్ప కనుక దిక్కుమాలిన సంఘాల్లాగా మనం 3 రోజులు పెట్టట్లేదండి. 3 రోజుల ప్రార్థన దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సంఘము ప్రార్థన చేస్తే ఆకాశాలు కదులుతాయి, సంఘం ప్రార్థన చేస్తే భూమి కదులుతుంది. అలాగున్నప్పుడు మీ బ్రతుకుల్లో ఉన్న బంధకాలు తెగిపోవచ్చు. కనుక అందరం తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యునైటెడ్ ప్రేయర్, సంఘ ప్రార్థన అది ఎంత గొప్పదో నువ్వు ఆ యొక్క అపోస్తల కార్యం సంఘం ప్రారంభించినప్పుడే చూపించావు నాయన. హింసలైన, కరువైన, వస్త్రాలైన, అయ్యా ఉపద్రవమైన, అగ్ని లాంటి శ్రమలైన సంఘం నిలబడిందంటే ఆనాడు ప్రార్థన ఉండింది నాయన చర్చిలో. ఈరోజు ప్రార్థనలు అమ్ముకుంటున్నారు. కనుక ఇదిగో ఆ యొక్క చెన్నైలో ఉంటుంది మనీ కాల్స్ అని ఉంటుంది. కనుక ఆ మనీ కాల్స్ వాళ్ళు మీరు మనీ పంపిస్తే ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మీ సాక్ష్యం వేస్తారు మీకు ఏదైనా. సో ప్రేయర్ నెవర్ షుడ్ బి సోల్డ్.
కదండి. ప్రార్థనలు అమ్ముకుంటున్నారు కనుక. చెన్నైలో బేస్డ్ మనీ కాల్స్ దాని పేరు. 2 చేతులు ఇట్లా ఉంటాయి, అడుక్కునే చేతుల్లాగా. ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన ఎప్పుడు కూడా అమ్మటానికి లేదు. ప్రార్థన ఎప్పుడూ డబ్బులకు చేసింది కాదు. ప్రాణాలు పోతుంటే రోమా సామ్రాజ్యంలో ప్రతిరోజు సింహాలకు మనుషులను, క్రైస్తవులను వేస్తుంటే వాళ్ళు వెనుతిరగలేదు. ప్రతిరోజు రోమా వీధుల్లో బట్ట చుట్టి కాగడాల్లాగా, స్ట్రీట్ లైట్స్ లాగా కాల్చేస్తే క్రైస్తవులు మాత్రం వెనక్కి వెళ్ళలేదండి. వాళ్ళు ఎవరు నిలబడ్డారంటే ప్రార్థన బట్టి నిలబడ్డారు. కానీ ఈరోజు దిక్కుమాలిన ప్రార్థనకు డబ్బులు తీసుకుంటున్నారంటే ఆ చెన్నైలో ఉండే మనీ కాల్స్ దాని పేరు, దాని ఆఫీసులు కూడా ఉంటాయి. అది దేవుడిది కాదండి. కనుక ఈరోజు నూనె అమ్ముకొని, ఖర్చీఫ్లు అమ్ముకొని, స్పాన్సర్షిప్లు తీసుకునే అవి ట్రూ చర్చెస్ కాదు. మనకు అవసరం లేదు, వాళ్ళు తగలబడతారు ఎట్లయినా. కానీ సత్య సంఘం అది గొప్పది. దేవుని సంఘంలో ప్రార్థన చేయి బిడ్డ. నువ్వు ప్రార్థనకు రా, దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ప్రార్థనకు రా. ప్రార్థనలో నీకు సమస్తాన్ని ఇస్తాను, నేను సమస్తం దయచేస్తాను, రా నా దగ్గరికి అని. యేసు ఆయన కొండల్లో, కోనల్లో, చెట్లల్లో, పుట్టల్లో, ఆయన రాళ్లల్లో, ఆయన వీధుల్లో, ఆయన దేవాలయంలో, ఆయన అరణ్యంలో ప్రార్థన చేసేసిస్తూ ఉండి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ఆయనకు చెమట రక్తంగా వస్తుంది. ఆయనకు మేకు కొట్టలేదు, ముళ్ళ కిరీటం పెట్టలేదు, అంతకుముందే రక్తం వస్తుందంటే ప్రార్థన రక్తం వచ్చేటట్టు చేయాలన్నట్టుగా చెప్తున్నాడు. భారంతో చేయాలని ఆ ప్రార్థన చేసి తెల్లవారు లేచి రక్తము కారుతుండ కూడా లోకం కొరకు ప్రార్థన చేయలేదా? ఆ ప్రభు ప్రార్థన సంఘానికి ఇచ్చి వెళ్తే నువ్వెక్కడొస్తున్నావు సంఘ ప్రార్థనలో? ఏ రోజైనా సంఘ ప్రార్థనలో ఉన్నావా? అలాగని ఆలోచించుకో. ఇంకా దినాలు గతించిపోతుండగా సంఘ ప్రార్థన లేకపోతే ఏ ముఖం పెట్టుకొని దేవుడిని ఎదుర్కొంటావు? ఈరోజు నార్త్ ఇండియాలో ఎంత శ్రమ, హింస ఉంటే ఎక్కడ చేస్తున్నావు నువ్వు ప్రార్థన? ఏం చేస్తున్నావు? నీదే నీవు స్వార్థంతో బతుకుతుంటే నీకు క్రిస్టియానిటీ అవసరమా? ఈ రక్షణ నీకు అవసరమా? దేవుడు రక్షణ ఇచ్చి సిగ్గుపడాలా మనకు? అయ్యో ఎంత బాధ కదా. ప్రతిరోజు కనీసం రాలేకపోతే ఇంటి దగ్గరైనా, ఏ జాతి కొరకైనా, ఏ రాష్ట్రం కొరకైనా ప్రార్థిస్తున్నావా? నశించిపోతున్న లక్షల మంది కొరకు ఏమైనా నీకు భారం ఉందా? ఆలోచించు. ప్రార్థన చేస్తే పరలోకము కదిలింపబడి దేవుని ఆత్మను కుమ్మరించాడు. సంఘము ప్రార్థన చేస్తే పాతాళ శక్తుల మీద దేవుడు అధికారం ఇచ్చి వాళ్ళు ధైర్యంగా బోధించారు. షేకింగ్ తర్వాత షేరింగ్, విస్తారంగా వాక్యాన్ని పంచుకొని ఈ రోజు వరకు మన దాకా వచ్చింది దేవుడి కృప. లేకపోతే మన గతి ఏమవునో. కనుక పశువులను మొక్కిస్తారు, ఇక్కడ మనుషులను మొక్కిస్తారు, కాళ్ళు మొక్కిస్తారు, ప్రకృతి కాళ్ళు మొక్కిస్తారు. కనుక అలాగునే ఉండిపోయే వాళ్ళం కదా. దివ్య వెలుగు, జీవపు వెలుగు, మహిమ వెలుగు మన మీద ఉదయించిందంటే ఏ బిడ్డలో ఎంత ప్రార్థన చేసి త్యాగం చేశారు కదా. మరి నీవు కూడా నీ సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి కదా. నీ బాధ్యత కాదా అది? కనుక ఏదో ఇస్తారంటే, ఏదో జరుగుతుందంటే ఆ యొక్క జిమ్మికులు, ఆ యొక్క బుడబుక్కల ఆ యొక్క వాటి కొరకు మనము మన ఆత్మను పోగొట్టుకుంటామా? రండి ప్రార్థన చేద్దాము. దేవుడు నిన్ను పిలుస్తుంటే సిద్ధపడు ప్రార్థన దినాల కొరకు. నువ్వు ఒక్క పైసా ఇవ్వనక్కర్లేదు. నీకే కావాలంటే చర్చ ఛార్జీలు ఇస్తుంది రావడానికి. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన నేర్చుకో. నీకు, నీ ఇంటికి, నీ సంఘానికి, నీ దేశానికి నువ్వు బ్లెస్సింగ్ అవుతావు. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ఈరోజు నాయన మరొక్కసారి సంఘ ప్రార్థన ఎంత గొప్పదో ప్రభా నాయన. అపొస్తలుల కార్యములను నువ్వు రాసి మాకు ఇచ్చి కళ్ళ కట్టినట్టు నాయన 15 భాషలు మాట్లాడినా, వాళ్ళు భాషల పిచ్చితో భాషలు మాట్లాడలేదు నాయన. ఈరోజు మా యొక్క దేశంతో పాటు ప్రపంచంలో విస్తరించిన పెంతెకోస్తు సంఘాన్ని చూసి జాలిపడుతున్నాం నాయన. వారు ఏదో భాషలు మాట్లాడుతున్నామని ఎవ్వడికి అర్థం కాదు ప్రభా. వాళ్ళు దేవుడితో ఏం మాట్లాడారు ఎవరికి అవసరం ప్రభా నాయన. మనుష్యులు రొట్టె లేక, జీవపు రొట్టె లేక ఆకలితో చచ్చిపోతున్నారు ప్రభా. అయ్యా, టెంపుల్స్కి వెళ్ళి, నదుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా నాయన. 40 దినాలు మాలలేసి ఎక్కడికో ఎక్కుతున్నారు. నువ్వు భాషలు మాట్లాడుకుంటే కూర్చుంటే వాడు ఎవడు రక్షణ పొందుతాడు ప్రభా? అజ్ఞానం లేకుంటే మేము అట్టి అజ్ఞానంలో లేము ప్రభా. అయ్యా, మాకు ఏ భాష రాకపోయినా పర్లేదు ప్రభా. మేము భాష నేర్చుకొని ఎవరికైనా వాక్యం చెప్పచ్చు. భాష ఆ మాట్లాడే వాళ్ళ మధ్యలో మేము సేవను జరిగించవచ్చు ప్రభా, తప్పించవచ్చు. కనుక ఈరోజు భాషలు అయ్యా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా అవే ట్రాన్స్లేట్ అవుతున్నాయి ప్రభా. ఇంకెవడో భాషలు ఎవరికి అక్కర్లేదు ప్రభా. ప్రపంచంలోని అన్ని భాషల్లోకి ఈరోజు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు ప్రభా. ఇంకా వెర్రి పిచ్చి భాషలు మాట్లాడుతూ మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మా సంఘాన్ని ఎంతగానో నువ్వు కాపాడుతున్నావు దేవా. అయ్యా, కనికరించండి. అలాగనే మేము ప్రార్థన చేసినాక ధైర్యం గలవారం అవుతాం నాయన. అపవాది శక్తులు నా తండ్రి, చీకటి శక్తులు నాయన, పాతాళపు శక్తులు, మరణపు శక్తుల మీద సంఘానికి జయమిచ్చావు దేవా. నీకు స్తోత్రాల ప్రభా. అది సంఘ ప్రార్థన ఉంటేనే నాయన
లేకపోతే మేము తనుకుంటాం ప్రభా. కనుక ప్రభా షేకింగ్ రావాలి ప్రభా. అలాంటి కృప ప్రార్థన ద్వారా ఇచ్చిన ఆయన మా సంఘాన్ని బలపరచండి. మా చర్చ్ అనేకులకు బ్లెస్సింగ్ ఉంటుంది. ఈ చర్చిలో ప్రార్థన లేని వారు మాని వేదురుగాక నాయన ఈ చర్చ్ వారి సీటు వారి యొక్క స్థలం వేరే వాళ్ళకి ఇస్తానని చెప్తున్నావు కనుక ప్రభా ప్రార్థన జీవితం మీద ఆధారపడ్డకు అయ్యా. దొంగ మాటలు, మోసపు మాటలు, ఇచ్చక మాటలు ఈ సంఘంలో ఉండవు నాయన. యథార్థంగా వారి క్రీస్తులో వారి బ్రతుకును కట్టుకొని అనేకులకు వారు బ్లెస్సింగ్ అవుటకు, సుఖ సంతోషాలతో, అంటే సమాధానంతో, ఒక ఆనందంతో, ఒక తృప్తితో బ్రతుటకు నీవిచ్చే కృప సంఘ ప్రార్థన గనక ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలోకి రాగలటకు సహాయం చేయమని భూమికి ఆకాశానికి వేలాడుతూ ప్రభా రక్తము కారుస్తూ నాయన అవమానం హేళన మధ్యలో కూడా మా కొరకు ప్రార్థించిన మా ప్రియ ప్రాణప్రియుడైన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.